ఓకే. ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్ చేసుకుంటాకి. ఓకే. సో అంటే ఏడబ్ల్యూఎస్ CLI వాడడానికి మనం కాన్ఫిగర్ చేసుకోవాలి కదా. ఓకే. సో అది EMR అయితే మనకి EMR అయితే మనకు అవసరం లేదు కదా. మనకి EMR అయితే అవసరం లేదు కదా. EMR అవసరం లేదు. సో అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట యాక్చువల్. ఓకే. సో EC2 వేసుకుంటే డైరెక్ట్ EC2 కనెక్ట్ అయితే కనుక అప్పుడు మనం AWS కాన్ఫిగర్ చేసుకోవాలి కాబట్టి గ్రూప్ అవన్నీ కావాలి, యాక్సెస్ కి కావాలి. EMR అయితే అవసరం అని చెప్పాను మరి నేను నాకు కాల్ చేసిన వాళ్ళకి. EMR కూడా యాక్చువల్గా ఇప్పుడు జస్ట్ నౌ అంటే ఇప్పుడే స్పిన్అప్ చేశాను ఒకటి క్లస్టర్. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేస్తున్నాను ఏంటి. ఓకే అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట అందరూ. EMR అది క్వాంటిటీ 1 మాస్టర్ పెడితే లైక్ ఇట్స్ గెటింగ్ క్విక్లీ లైక్ 20 minutes, ఇట్స్ టేకింగ్ 20 minutes అండి. సో అట్లీస్ట్ 30 minutes టైం తీసుకుంటది అది స్పిన్అప్ కానికి. అవునండి అది రన్ అవుతుంది. సో ఐ రన్ సమ్ కమాండ్. మీరు చిన్న క్లస్టర్ తీసుకుంటే ఇన్ కేసు అలా మరీ చిన్న క్లస్టర్ తీసుకుంటే వాటిలో కాన్ఫిగరేషన్ సెటప్ చేయలేక అది ఎర్రర్స్ తో ఫెయిల్ అవుతుంది అనమాట. సో ఇన్ కేసు అలా ఫెయిల్ అవుతుంటే చిన్న కొంచెం సైజ్ పెంచండి. అది బై దట్ ఇట్ విల్ స్పిన్ అప్. క్లస్టర్ క్రియేట్ తర్వాత టెర్మినేట్ చేశాను నేను. ఓకే. సో దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయడం కుదురుతా లేదా మళ్ళీ అదేంటంటే మళ్ళీ స్టార్ట్ అవ్వట్లేదు. నేను ఏం చేశాను అదే సేమ్ దాన్ని మీరు స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొత్త ఇన్స్టెన్స్ క్రియేట్ చేయండి. ఓకే. అండ్ మేక్ షూర్ దట్ మీరు ఇంకోటి ఏంటంటే మేక్ షూర్ అంటే మీరు అయిపోతానే మీరు మీ ఇన్స్టెన్సెస్ లెక్క వెళ్ళి EMR EC2 ఇన్స్టెన్స్ లెక్క వెళ్ళి మీ పని అయిపోయిందంటేనే చూడండి అక్కడ ఏమైనా రన్ అవుతుందా లేదా అని. మీరు అలానే వదిలిపెట్టారంటే దెన్ ఇట్ విల్ రన్ ఫర్ ద నెక్స్ట్ డే. సో మీరు నోటీస్ ఇన్స్టెన్స్ అన్ని క్లియర్ చేసేసాను. బట్ క్లస్టర్ కూడా ఏమైనా టెర్మినేట్ చేయాలా? క్లస్టర్ కూడా అలా వదిలేయొచ్చా? ఆ క్లస్టర్ మైక్రో మనం EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, అది వదిలేయచ్చు. అదేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది ఫ్రీ టైర్ తో వస్తుంది. వాళ్ళు మనకి ఎక్స్ట్రా ఏం చార్జ్ చేయరు ఫ్రీ టైర్ది కాబట్టి. కానీ EMR అలా కాదనమాట. EMR అనేది బెటర్ టు కిల్ ఇట్. మీరు కిల్ చేసుకుంటే మేల్ బేసిక్ గా. బట్ EMR మనకు 3 ఇన్స్టాన్సెస్ క్రియేట్ అవుతాయి కదా. ఏదండి? EMR కిల్ ఇన్స్టాన్సెస్ క్రియేట్ అవుతాయి. అది రన్ అవుతూనే ఉంటుంది కదా ఇన్స్టాన్సెస్ లో. మనం EMR ని కిల్ చేయగానే అవి కూడా కిల్ అయిపోతాయి ఆటోమేటిక్. ఓకే. So I hear some echo. Your background lo go for mute, but that it will be clear for everyone. ఇప్పుడు పుట్టి నుంచి కనెక్ట్ అవడానికి ప్రాక్సీ కింద ఉన్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐఎమ్ కనెక్టింగ్ ఫ్రమ్ మై ఆఫీస్ ల్యాప్టాప్. అంటే మీ ఆఫీస్ ల్యాప్టాప్ లో మళ్ళీ ప్రాక్సీ మరి అలా బ్లాక్ చేస్తుందేమో మరి నాకు తెలియదు బేసిక్ గా. మీ ఆఫీస్ VPN ఎలా సెటప్ చేశారు అనేది. సో మీరు ఏం చేస్తారంటే మీ కేసులో డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ చేయండి. అంటే మీ అదే మా కేసు నేను డిస్కనెక్ట్ చేస్తే కనెక్ట్ అవుతుందండి ఆఫీస్ అది. సో బట్ ఐఎమ్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఓకే. అంటే నాకు జస్ట్ బ్లాక్ స్క్రీన్ వచ్చింది పుట్టి నుంచి SSH తో కనెక్ట్ చేస్తే. తర్వాత ఈమెయిల్ రాలేదు, అందుకే డౌట్ వచ్చింది ఏమన్నా ఆపేస్తుందా ప్రాక్సీ అని. బ్లాక్ స్క్రీన్ వచ్చి అంటే మీకు లాగిన్ జరుగుతుందా? అంటే ఇట్లా లాగిన్ అవ్వాలి బట్ హడూప్ ఇలా రావాలన్నమాట. మీరు స్క్రీన్ కనపడుతుందా మీకు? ఇలా రావాలి. ఇంకేదైనా ప్రాబ్లం ఉందో నేను చూస్తానండి మళ్ళీ ఒకసారి. అయితే ఒకసారి చూడండి. మీ గ్రూప్ లో ఎవరైనా చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా చూపించండి మీ గ్రూప్ లో ఎవరైనా ఉంటారో. ఇన్ కేస్ మీ అక్కడ వర్కౌట్ అవ్వట్లేదంటే నాకు చెప్పండి, నేను వర్కౌట్ చేస్తాను. అంటే మీకు ఎలా చేయాలి అని చెప్పి చెప్తాను. సో ఈరోజు క్లాస్ స్టార్ట్ అవ్వక ముందు నేను ఏం చేశానంటే EMR ఒకటి స్పిన్అప్ చేశాను అనమాట. It's got terminated. EMR మనం EC2 ఇన్స్టెన్స్ ని రీస్టార్ట్ చేసినట్టు చేయలేమండి. ఎవ్రీ టైమ్ వి నీడ్ టు క్రియేట్ ఎ న్యూ వన్, రైట్? Every time we have to create new one. Okay. Some reason నేను స్పిన్ అప్ చేసిన క్లస్టర్ టర్మినేట్ అయిపోయింది. క్లోన్ చేసుకోవచ్చు. Okay, still I see like it is running from background, but మీది ఏమన్నా ఫాంట్ పెద్దగా చేయడానికి ఉంటుందా అండి స్క్రీన్ ది? షూర్. ఇప్పుడు ఎలా ఉందండి? ఓకే, సమ్వాట్ బెటర్. బట్ వాట్ అబౌట్ దట్ విండో, పుట్టి విండో?
font size. Can we increase? Oh, yeah, can you increase increase? చేస్తాను. It will Yeah. be like that. How about now? It's better. Yeah, no, it's better. ఓకే. సో బేసిక్‌గా మీరు ఈఎంఆర్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ EC2లోకి SSH చేయగలుగుతున్నారా అంటే దెన్ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయినట్టు. సెకండ్ స్టెప్‌లో ఏం చేయాలంటే మీరు ఈఎంఆర్‌ని స్పిన్ అప్ చేసుకోవాలి. సో ఈఎంఆర్ స్పిన్ అప్ చేసుకున్నప్పుడు క్రియేట్ క్లస్టర్, గివ్ ఐఎమ్ లీవింగ్ డిఫాల్ట్ హియర్ లైక్ 1 ఇన్స్టాన్స్ ఐఎమ్ కీపింగ్. చూస్ సో ఇది స్పిన్ అప్ అవుతుంది. స్పిన్ అప్ అయిన తర్వాత అంటే మీరు కొంచెంసేపు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మీకు ఆ ఇన్స్టెన్స్ మీరు ఏదైతే ఇక్కడ స్పిన్ అప్ చేశారో అది EC2 మీద కూడా మనకి కనిపిస్తుంది అనమాట. సో M5X large అనేది అదే అండి. రెండు ఉన్నాయి మీ దగ్గర M5X నేను large. ఆల్రెడీ ఒకటి స్పిన్ అప్ చేశాను. అది బేసిక్‌గా ఒకటి ఫస్ట్‌ది ఫెయిల్ అయిపోయింది. సెకండ్‌ది కూడా స్టార్ట్ చేశాను అన్నమాట. సెకండ్‌ది రన్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఫస్ట్ ఏం చేసిద్దంటే ఇది మీకు ఈఎంఆర్ స్పిన్ అప్ చేసినప్పుడు ఏం చేసిద్దంటే EC2నే బ్యాక్‌గ్రౌండ్‌లో స్పిన్ అప్ చేసిద్దన్నమాట. స్పిన్ అప్ చేసి దాంట్లో మనకి హడూప్ సంబంధించిన సాఫ్ట్‌వేర్‌నంతా ఇన్‌స్టాల్ చేసిద్దన్నమాట. సో ఆ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌లో దానికి ఏమైనా ఎర్రర్‌లు వచ్చినా గానీ అది ఆ ఇన్‌స్టాలేషన్ జరుపుకోకున్నా గానీ నాకు ఈఎంఆర్‌లో అది ఫెయిల్ అయినట్టు చూపిస్తది. కానీ స్టిల్ ద EC2 ఇన్‌స్టెన్స్ అనేది రన్ అవుతుంటది ఇక్కడ. ఇప్పుడు ఈ కేస్‌లో నాకి ఈఎంఆర్‌లోకి వెళ్ళి చూసామంటే ఇంతకుముందు జస్ట్ క్లాస్ ముందు నేను ఒకటి స్పిన్ అప్ చేశాను అన్నమాట. అది సమ్ రీజన్ గాట్ టర్మినేటెడ్ విత్ వాలిడేషన్ ఎర్రర్. సో వాలిడేషన్ ఎర్రర్‌లో ఫెయిల్ అయిపోయిందన్నమాట. అంటే మనం చూడొచ్చండి మీరు మామూలుగా ఈ లాగ్స్ అన్ని మనం చూడొచ్చు బేసిక్‌గా. మన క్లౌడ్ వాచ్‌లోకి వెళ్ళి చూడొచ్చు. బట్ అది మనకి అవసరం లేదు బేసిక్‌గా. ఆ ఎక్స్‌పర్టైజ్ మనకి ఏం అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ లైక్ ఇట్ ఈస్ రన్నింగ్ హియర్ దట్ విల్ బి ఫైన్. సో ఇక్కడ రన్ అవుతుందంటే మనకి ఓకే, దట్ విల్ బి ఎనఫ్. మనం ఏంటంటే దీంట్లో కూడా 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. హడూప్‌లో 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అన్నమాట. అడ్మిన్ అండ్ ప్లాట్‌ఫామ్ స్పెసిఫిక్. అడ్మిన్ అన్న అంటారు లేదా ప్లాట్‌ఫామ్ టీమ్ అన్న అంటారు అన్నమాట. ఆ స్పెసిఫిక్ జాబ్స్ ఉంటాయి. ఇంకో జాబ్స్ ఏంటంటే మనం అనలిటిక్స్ జాబ్. సో అనలిటిక్స్ జాబ్స్ అంటే బేసిక్‌గా మనం ETL పైప్‌లైన్స్ క్రియేట్ చేసే జాబ్ అన్నమాట. ఓకే. సో అడ్మిన్ జాబ్ ఏముంటదంటే మనకి ఇవన్నీ కావాల్సి వస్తాయి. అంటే ఎట్లా సెటప్ చేయాలి, హడూప్ ఇన్స్టెన్స్, కాన్ఫిగరేషన్ మెకానిజము ఏమేమి అవన్నీ తెలుసుకోవాల్సి వస్తదన్నమాట. యాహ్! సో అంటే వాళ్ళు ఇన్ఫ్రా ప్రొవైడ్ చేస్తారు మనకి. ఆ ఇన్ఫ్రా అంతా వాళ్ళు మనకి కస్టమైజ్ చేసి ప్రొవైడ్ చేస్తారు బేసిక్‌గా. ఇప్పుడు మా టీంలో నైకీలో కూడా సో బేసిక్‌గా ఒక ప్లాట్‌ఫామ్ టీమ్ ఉంటదన్నమాట. ప్లాట్‌ఫామ్ టీమ్‌లో సెట్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తుంటారు. ఒక 10 మెంబర్స్ లాగా పనిచేస్తుంటారన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ అంటే మాకు దే హావ్ టు ప్రొవైడ్ ద ప్లాట్‌ఫామ్. సో ఇవన్నీ సెటప్ అంటే ఇప్పుడు ఈవెన్ దో హడూప్ అన్ని ఇన్‌స్టాల్ చేసినా గానీ ఎంటర్ప్రైజ్ లెవెల్‌లో ఇవన్నీ మనకు వర్క్ అవ్వాలి కదా! సో బేసిక్‌గా బేర్ మిషన్స్. సో ఎంటర్ప్రైజ్ లెవెల్‌లో వాళ్ళు ఏం చేస్తారంటే ఎంటర్ప్రైజ్ లెవెల్‌లో హైవ్ మెటా డేటా క్రియేట్ చేయాలి. ఆ ఎయిర్ ఫ్లో జాబ్స్ క్రియేట్ చేయాలి. ఆ ఎయిర్ ఫ్లో సెటప్ అంతా చేయాలి. ఆ స్కెడ్యూలింగ్ అంతా ప్రాపర్‌గా వర్క్ అయ్యేటట్లు చూడాలి. ఆ కనెక్టివిటీ అంతా ఎస్టాబ్లిష్ చేయాలి. ఫైనల్‌గా అంతా చేసి క్లస్టర్ రెడీ అయ్యాక క్లస్టర్ మీకు ఇస్తారు. ఆ క్లస్టర్ రెడీ చేయడం అంటే వాళ్ళు ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మాకు ఎలా ఉంటదంటే ఒక ప్లాట్‌ఫామ్ ఇస్తారన్నమాట. ఆ ప్లాట్‌ఫామ్‌లో ఏమంటే మేమే క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు క్లస్టర్ కావాలంటే మేము ఇక్కడ ఈ కన్సోల్‌కొచ్చి క్లస్టర్ క్రియేట్ చేయం. మాకు ప్లాట్‌ఫాము ఇంకో UI ఒకటి ఉంటదన్నమాట. వాటిలో క్రియేట్ చేస్తాం. సో వాటిలో క్రియేట్ చేస్తే ఏమేస్తుంది బ్యాక్‌గ్రౌండ్‌లో అది కూడా మళ్ళీ సేమ్ EC2 ఇన్‌స్టెన్స్‌లోకే వెళ్తది. వెళ్ళిన తర్వాత ఇది ఏం చేస్తదంటే ఇట్లా ఈఎంఆర్ స్పిన్ అప్ చేస్తదన్నమాట. చేసే ముందు దీంట్లో ఏం చేస్తారంటే బూట్ స్ట్రాప్ యాక్షన్స్ పెడతారు.
ఓకే, ఓకే. ఇక్కడ చూడండి బూట్ స్ట్రాపింగ్ అంటుంది. బూట్ స్ట్రాపింగ్ డిఫాల్ట్ బూట్ స్ట్రాపింగ్ ఇది, అంటే నీకు బై డిఫాల్ట్ గా వచ్చే బూట్ స్ట్రాపింగ్. ఓకే, సో అవి కాకోకుండా ఇంకా బూట్ స్ట్రాపింగ్ యాక్షన్స్ పెడతారు. సో ఎందుకంటే ఇప్పుడు మనకు ఇప్పుడు హైవ్ అనేది కూడా ఒక ఫ్రేమ్ వర్క్. హైవ్ అనేది ఎలా చేస్తుంటే నీకు డేటాబేస్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తుంది, అంటే డేటాబేస్ కైండ్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఇస్తుంది అనమాట. సో వాటికి ఏంటంటే నీకు ఇప్పుడంటే మీరు డేటా అంతా S3లో పెట్టుకుంటున్నారు. హైవ్ అనేది ఏంటంటే మీరు నీకు టేబుల్ స్ట్రక్చర్, టేబుల్ ఫామ్ లో నీకు చూపిస్తుంది అనమాట డేటాని. సో ఇప్పుడు లెట్స్ సపోజ్ మనకు ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నాము. ఆర్గనైజేషన్ పని చేస్తున్నప్పుడు మనకు డేటా ఒక 10,000 టేబుల్స్ ఉన్నాయి మనకి. 10,000 టేబుల్స్ ని మనము మన ఆర్గనైజేషన్ లో పని చేస్తున్నాం, మనం యూజ్ చేయాలా అనుకుంటే మనం ఆ లొకేషన్స్ అన్నింటినీ గుర్తుపెట్టుకోవాలి కదా, విచ్ ఇస్ కాంప్లెక్స్. సో మనకు హైవ్ మెటా స్టోర్ ఏం చేస్తుందంటే, అది హైవ్ లో మనం ఏం చేస్తామంటే ఆ లొకేషన్ కి టేబుల్ క్రియేట్ చేస్తాం అనమాట ప్రతి ఒక్క దానికి. ఆన్ టాప్ ఆఫ్ దట్ S3 లొకేషన్ వాట్ ఎవర్ ద డేటా ఎగ్జిస్ట్, సో ఆ డేటా మీద మనం టేబుల్ క్రియేట్ చేస్తాం అనమాట. సో క్రియేట్ చేయడం వల్ల మనకి ఏమైందంటే అంటే మనము టేబుల్ ని మెమరైజ్ చేసుకోవడం ఈజీ కదా, టేబుల్ ని వెళ్ళి చూడడం మెమరైజ్ చేసుకోవడం ఈజీ రాదర్ దాన్ ద లొకేషన్. సపోజ్ S3 లో 1000 సపోజ్ ఒక 10 డేటా స్టోర్స్ ఉన్నాయండి. సో వాటిని హైవ్ లో టేబుల్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం అంటున్నారు కదా. సో అది టేబుల్ అండ్ అవి ఎలా క్రియేట్ చేస్తాం, ఆటోమేటిక్ గా జరిగిపోతుందా? కాదు. సో ప్లాట్ఫామ్ టీమోలో ఏం చేస్తారంటే అలా ఆటోమేటిక్ గా క్రియేట్ జరగదు. సో ప్లాట్ఫామ్ టీమ్ ఏం చేస్తుంది అంటే, ప్లాట్ఫామ్ టీము మనకి ఆ సెటప్ అంతా ఇస్తుంది అనమాట. సో సెంట్రలైజ్డ్ హై మెటా స్టోర్ ఒకటి క్రియేట్ చేసి ఆ సెటప్ సంబంధించిన ఆ బూట్ స్ట్రాప్ యాక్షన్స్ అన్నిటిని దీంట్లో సెటప్ చేస్తారనమాట వాళ్ళు. ఈ క్లస్టర్లో సెటప్ చేస్తారనమాట. సో నేను హైవ్ అని క్లిక్ చేస్తానే, ఇప్పుడు లెట్స్ సపోజ్ ఈ దాంట్లో నేను ఆల్రెడీ హైవ్ లేక వచ్చాను కదా. లేదంటే ఇప్పుడు మీరు వేరే ఏదైనా ప్లాన్ చేస్తే అది చెప్పండి, తర్వాత విల్ డిస్కస్ మోర్ అబౌట్ హైవ్. బేసిక్ గా మనకి గోయింగ్ ఫార్వర్డ్ మీకు స్టెప్ బై స్టెప్ అర్థం అవ్వాలి. నేను మరీ డీటెయిల్ గా చెప్తున్నాను. సో ఐ థింక్ యూ గైస్ డోంట్ నీడ్ దట్ ఇన్ఫర్మేషన్. ఓకే, నేను చెప్తాను, అంటే వెన్ టైమ్ కమ్స్ దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. ఓకే, సో బూట్ స్ట్రాప్ యాక్షన్స్ అనేది పెట్టుకుంటారు. సో అది సపరేట్ గా ఉంటుంది అనమాట. ఓకే, సమ్ రీజన్ ఇట్ గాట్ టర్మినేటెడ్. ఓకే, సో నా ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ రన్ అవుతున్నప్పుడు దిస్ ఈస్ బూట్ స్ట్రాపింగ్, మాస్టర్ బూట్ స్ట్రాప్ జరుగుతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే మళ్ళీ EC2 లోకి వెళ్ళి మనం సెక్యూరిటీ గ్రూప్ చేంజ్ చేయాలన్నమాట. ఓకే, సో వీటి క్లిక్ చేసి యాక్షన్స్, సెక్యూరిటీ గ్రూపు, చేంజ్ సెక్యూరిటీ గ్రూప్. అంటే మీరు SSH ద్వారా ఇన్స్టెన్స్ కి కనెక్ట్ అవ్వాలి అంటే దిస్ ఈస్ ద ప్రాసెస్ యూ హ్యాస్ టు ఫాలో. ఓకే, సో మీరు ఆల్రెడీ ఈ EC2 ఇన్స్టెన్స్ తో కనెక్ట్ అవుతుంటారు కదా, ఆ కనెక్టింగ్ కి ఏదైతే సెక్యూరిటీ గ్రూప్ యూజ్ చేస్తున్నారో అదే సెలెక్ట్ చేయండి. సో ఈ కేసులో నాది ట్రైనింగ్ అనేది నేను క్రియేట్ చేశాను. ఐఎమ్ గివింగ్ సేమ్ థింగ్ అండ్ క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత no attribute specified why. Click on add and click on save here. సేవ్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ అయిన తర్వాత నేనేం చేస్తా అంటే అది కనెక్ట్ అవుతుందా లేదా అని వెరిఫై చేసుకోనికి ఐ విల్ కమ్ హియర్. ఓకే, కాపీ దిస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ రూట్, మనది రూట్ కాదనమాట, EMR రూట్ తో రాదు యూజర్, సో హడూప్ తో వస్తుంది. జస్ట్ చేంజ్ ఇట్ టు హడూప్. సో ఇట్ కనెక్టెడ్, EMR కనెక్ట్ అయిపోయింది. ఓకే, సో EMR లో మనకు హైవ్, హడూప్. Oh, still you see the issue. 1 second. How about now? Yeah, now good. Okay, so now
హైవ్ క్లిక్ చేస్తే కనుక మనకు హైవ్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ విచ్ విల్ బి ఆల్రెడీ సెటప్ ఇన్ ద ఈఎంఆర్. నా చూడండి హైవ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది కదా. సో షో సో డేటాబేస్లో మనకి ఏం లేవు దీంట్లో. ఓకే, సో టేబుల్స్ కూడా ఏం లేవు. సో ఎంటీగా వస్తుంది అనమాట బేసిక్గా. ఇప్పుడు మనము సిన్స్ వీఆర్ స్టార్టింగ్ విత్ న్యూ ఈఎంఆర్ అనేది బేర్ మిషన్. సో ఈ బేర్ మిషన్లో మనం ఏం చేయాలి బేసిక్గా, వీ హ్యావ్ టు సెటప్ ఆల్ అవర్ టేబుల్స్. మనం టేబుల్స్ అన్నీ మనమే సెటప్ చేసుకోవాలన్నమాట. సో మనకి S3 లొకేషన్స్ అన్నీ ఉంటాయి కదా, S3 లొకేషన్స్ మీద మనము టేబుల్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో మనము టాపిక్ డిస్కస్ చేస్తున్నప్పుడు నేను అసలు హైవ్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తారు అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ నౌ బట్ విల్ ఫోకస్ ఆన్ ద హడూప్ కమాండ్స్. నౌ వీఆర్ ఇన్ ద బిగినింగ్, ద వెరీ ఫస్ట్ స్టేజ్. So we are discussing about Hadoop. So we'll discuss with about the Hadoop only. So Hadoop లో మనం చెప్పాం కదా, Hadoop లో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి? సో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి HDFS, ఇంకోటి MapReduce. HDFS is meant for maintaining the data or managing the data. And if you want to keep the data, you can keep in in Hadoop HDFS. Or if you want to retrieve the data which is already saved in the Hadoop, you can do that. So ఈ క్లాస్లో, ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే హడూప్ కమాండ్స్ని మనము డిస్కస్ చేస్తాం. సో హడూప్ కమాండ్స్ ప్రతి యూనిక్స్ కమాండ్స్కి చాలా సిమిలర్గా ఉంటాయి. మన యూనిక్స్ కమాండ్స్లో ఏమేమైతే ఇస్తామో ప్రతి సిమిలర్ అనమాట. సో ఇప్పుడు మన మామూలు జనరల్గా లైనక్స్ మిషన్లో లిస్ట్ చేయాలనుకున్నారు అనుకోండి ఫైల్స్ని, మనం LS కొడతాం. Okay, let me create one file for you. మీరు నేను పంపించే మెయిల్స్ ఏమి రాలేదండి. నాగేష్ పంపించిన మెయిల్స్ ఏం రావట్లేదంట. ఓన్లీ నాగేష్ పంపించిన మెయిల్ ఒకటే వచ్చింది. ఇవన్నీ హడూప్ కమాండ్స్ అనేవి నేను గ్రూప్ చాట్ లోనే పెట్టాను. No, even I attached these documents in my email yesterday, which I triggered for group, right? So లేదండి యాక్చువల్లీ you can go to the group and check it. You go to Google account and go to the groups. You can check, everything there, So Google check చేయమంటారు మీరు అనేది. Yeah, directly go to groups. Okay, I'm attaching all the documents there only. So groups అనేది సెపరేట్ గా వెళ్ళాలనుకుంటా. Okay, we'll see that. Yeah. Google groups. Login అవ్వను ఒకసారి. Yep. సో మై గ్రూప్స్ లో బిగ్ డేటా ట్రైనింగ్ అనేది గ్రూప్ ఉంది. క్లిక్ చేయను ఒకసారి, క్లిక్ చేయదాన్ని ఒకసారి. గో టు ద క్లిక్ చేయదాన్ని. డాక్యుమెంట్స్ బాటమ్ డాక్యుమెంట్స్ లోనే ఉన్నాయి. మన టాస్క్ కూడా ఇచ్చాడు చేయడానికి. మీ గూగుల్ గ్రూప్స్ లోకి వెళ్ళండి, జీమెయిల్ లోకి వెళ్ళకండి, గ్రూప్స్ లోకి వెళ్ళండి. సో దెన్ యూ కెన్ సీ. ఓకే, యాక్చువల్లీ నేను మీరు సెషన్ ఇస్తాం మళ్ళీ చాలా పంపించారు కదా, ఎన్ని దేంట్లో మీరు పంపించారు మామూలుగా ఇవేనా? ఇవి కాదండి, మామూలుగా ఏదో లింక్స్ కూడా షేర్ చేశారు కొన్ని. నిన్న సెషన్ చెప్తా ఉన్నాను. నిన్న సెషన్ చెప్తున్నప్పుడు లింక్ షేర్ చేశాను. అన్న ఆ లింక్ ఇక్కడ కాపీ చేయాలి సరిపోతుంది ఒకసారి, ఇక్కడ రాలేదు అది. ఓకే, సో నేను ఇచ్చాను సిఎల్ఐ లింక్ ఇదే కదండి ఇచ్చింది నేను. ఇది నేను పెట్టాను అన్న యాక్చువల్గా అది. సో సేమ్ లింక్ ఇది. ఇది సేమ్ లింక్ బేసిక్ గా నాగేష్ మనకి షేర్ చేశాడు ఇక్కడ. ఓకే, అంటే యాక్చువల్లీ ఆయన నుంచి వచ్చినాయి మనకి మీరే రాలేదని. నేను ఈ లింకే షేర్ చేశాను. సో గోయింగ్ ఫార్వర్డ్ నాగేష్ మీకు అన్ని షేర్ చేస్తాడు. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్.
So if you list it, like now you see the sample.txt. sample.txt అనేది ఉంది. సో ఇప్పుడు సేమ్ వైజ్ మన హడూప్ లో కూడా లిస్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, హడూప్ fs-ls అని క్లిక్ చేస్తే మనం లిస్ట్ చేస్తుంది అనమాట. సో నౌ దెర్ ఈస్ నథింగ్ ఇన్ ద హడూప్. ఓకే, హడూప్ లో ఏం లేదు ప్రస్తుతానికి, ఓన్లీ హైవ్ స్పెసిఫిక్ జార్స్ సంథింగ్, అది హైవ్ ఫ్రేమ్వర్క్ యొక్క ఫోల్డర్ అనమాట. సో దెర్ ఈస్ నథింగ్ ఇన్ ద హడూప్. Now let's suppose you want to keep some data into the Hadoop. So Hadoop like మనం డేటా పెట్టాలనుకుంటే ఏం చేస్తాము, first we have to create a folder. Okay, mkdir/user/hadoop. Okay, yeah, now it is created. So now go and save the data into the -put whatever we have created here, sample.txt. Give the absolute path where you want to save the file in the Hadoop. Now it has been saved here, Hadoop fs-ls. Okay, give the list. Okay, now you see the file has been created here, right? If you want to see the content, so you can see the content here, right? I think you guys, మీరు నేను లైనక్స్ కమాండ్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయను, సో దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. లైనక్స్ కమాండ్స్ అనేటివి మీరు నేర్చుకోవాలి. ఓకే, సో లైనక్స్ కమాండ్స్ అనేటివి బేసిక్గా మన మామూలుగా ఎవరన్నా మీరు ఆల్రెడీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కన్నా ఐ థింక్ యూ గైస్ విల్ బి ఫెమిలియర్. ఒకవేళ లేదంటే కన్నా జస్ట్ లైనక్స్ కమాండ్స్ మీరు ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేసినా కానీ మీకు లిస్ట్ ఆఫ్ లైనక్స్ కమాండ్స్ వస్తాయి. సో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి లైనక్స్ బాక్స్ మీద. దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లైనక్స్ కమాండ్స్ ఆర్ ఇంపార్టెంట్, ఎందుకంటే మన హడూప్ పనిచేస్తాం కాబట్టి మన సిస్టమ్స్ అన్ని లైనక్స్లోనే ఉంటాయి. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ ద better to know the Linux commands. Okay, so basic Hadoop specific commands ఏమొస్తాయంటే other than the ls or du or dus, move, copy. ఇప్పుడు చూడండి, లిస్ట్ చేయాలంటే మనం ఏదైనా ఫైల్స్ ఆ డైరెక్టరీ లిస్ట్ చేయాలనుకున్నా అంటే -ls. రికర్సివ్గా లిస్ట్ చేయాలనుకున్నారంటే ls-r అని వేయచ్చు, ls-r అని వేయాలన్నమాట. సో -r అనేది ఇలా వేయాలి. ఇలా ఇచ్చినా వర్క్ అవుతుంది, కానీ ఇది డిప్రిషియేటెడ్ అనమాట. సో షుడ్ నాట్ యూజ్ ఇట్ ఇన్ దట్ వే. ls-, సో ఇలా ఇవ్వాలన్నమాట. ఓకే, సో దిస్ ఓల్డ్ డాక్యుమెంట్స్ లుక్స్ లైక్. ఓకే, du will tell like how many bytes that file occupies in the system. Disk usage, du means disk usage. Okay, సో ఇన్ని బైట్స్ కరెంట్గా యూజ్ చేసుకుంటుంది. తర్వాత లెట్స్ సపోజ్ మనకు ఫైల్ ఒక లొకేషన్లో ఉంది, ఇంకో లొకేషన్లోకి మార్చాలనుకుంటున్నారు అంటే విత్ ఇన్ ద HDFS you want to move the file from one location or one directory to the other directory, then you can use the move. Okay, 1 second, someone are trying to join. Okay, సో మనం ఏదైనా రిమూవ్ చేయాలనుకున్నామంటే రిమూవ్, రికర్సివ్గా రిమూవ్ చేయాలనుకున్నామంటే సబ్ డైరెక్టరీస్లో ఉన్న డైరెక్టరీస్ అన్ని ఫైల్స్ని రిమూవ్ చేయాలనుకున్నామంటే rm-r.
మనం ఏదైనా ఫైల్ మన లోకల్ ఫైల్ సిస్టంలో ఉంది, ఆ లోకల్ ఫైల్ సిస్టంలో ఉన్న ఫైల్ని మనము హెచ్డిఎఫ్ఎస్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే కనుక దెన్ వీ హ్యాస్ టు యూస్ పుట్ కమాండ్. సో ఇది హడూప్ స్పెసిఫిక్ అనమాట. మనకు లైనక్స్లో ఉండదు, పుట్ కమాండ్ అనేది లైనక్స్లో ఉండదు. సో హడూప్లో మాత్రమే ఉంటుంది అనమాట. పుట్ ప్లస్ కాపీ ఫ్రమ్ లోకల్ రెండు సేమ్. ద పర్పస్ ఆఫ్ దీస్ కమాండ్స్ విల్ బి pretty much same, copying from your local directory to the HDFS. Okay, even move from local also will be same. Get means like, let's suppose you have the file exist in the HDFS directory and you want to bring that back to your local file system. ఇప్పుడు ఈ మిషన్ లో మనకి ఎన్ని ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయంటే 2 ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి. మన లైనక్స్ ఫైల్ సిస్టమ్, ఇంకోటి HDFS ఫైల్ సిస్టమ్. అంతే కదా, మన హడూప్ ఇన్స్టాల్ చేశారు కాబట్టి హడూప్ ఫైల్ సిస్టమ్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో మనము హడూప్ ఫైల్ సిస్టమ్ అనేది డైరెక్ట్గా చూడలేం. ఓకే, సో యా యూ హ్యాస్ టు యూజ్ ద హడూప్ కమాండ్స్. హడూప్ ఎఫ్ఎస్ అనేది సఫిక్స్ ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట మనం హడూప్లో ఏదన్నా కమాండ్స్, స్పెసిఫిక్ కమాండ్స్ చూడాలంటే. ఓకే, యా pretty much same, like all are like Linux commands. So guys can practice, like మీరు EMR స్పిన్ అప్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఆల్ ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో సిహెచ్ మోడ్, చేంజ్ మోడ్ అనేది మనం పర్మిషన్ సెట్ చేయాలనుకుంటే పాత్కి, దెన్ వీ హ్యాస్ టు యూజ్ ఇట్. ఐల్ గో వన్ బై వన్. మూవ్ టు లోకల్ మీన్స్ ఫ్రమ్ హెచ్డిఎఫ్ఎస్ డైరెక్టరీ టు లోకల్కి మనం మూవ్ చేయాలనుకుంటే వీ విల్ యూజ్ ద మూవ్ టు లోకల్. మేక్ డైరెక్టరీ మీన్స్ to create a new directory in the Hadoop, then we use this. So replication, let's suppose you want to replicate the file which you are keeping in the HDFS, then you use the set replication. Okay, so replication అనేది మన ఫ్యాక్టర్ ఇస్తాం అన్నమాట ఇక్కడ. సో either 2 or 3 అనే రిప్లికేషన్ ఇస్తాం, అకార్డింగ్లీ ఇట్ విల్ రిప్లికేట్ ద డేటా. రిప్లికేషన్ అంటే కనుక సేమ్ డేటా సెట్ని డిఫరెంట్ డేటా నోడ్లో కాపీ చేసి పెట్టడం అన్నమాట రిప్లికేషన్. ఓకే, రిప్లికేషన్ అది ఆ ప్రాసెస్ ఏం చేస్తుందంటే, ఇన్ కేసు మనకి ఒక డేటా నోడ్లో ఫైల్ కరప్ట్ అయినా కానీ ఇంక వేరే చోట నుంచి కూడా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట ఆ ఫైల్ని. సో దాన్ని రిప్లికేషన్ అంటారు. ఓకే, టచ్ టు క్రియేట్ ఎ న్యూ ఫైల్. అండ్ టెస్ట్ మీన్స్ లైక్ విల్ చెక్ వెదర్ ద పాత్ ఈస్ ప్రెజెంట్ ఆర్ నాట్. టెస్ట్ చేస్తుంది అనమాట. ఎట్స్టాట్ విల్ గివ్ ద నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ నాట్ రెలవెంట్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, ఇట్స్ నాట్ నీడెడ్. టైల్ అనేది ఇప్పుడు ఏదైనా ఫైల్లో మనం ఏదైనా కంటెంట్ క్యాట్ యూస్ చేసాం కదా, సేమ్ వైజ్ ఇఫ్ యూ వాంట్ టు టైల్ ద ఫైల్ దెన్ యూ కెన్ యూజ్ ఇట్. చేంజ్ మోడ్, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ the file permissions, then you can use change mode. Okay, change group also, if you want to change the group you can. And you want help any in specific of any command, then you can click on, like they can use the Hadoop fs-help and whatever the command help you need it, you can mention it here. Okay, మీరు these are all the list. Okay, మామూలు ప్రైమరీగా లిస్ట్. సో ఇవి కాకోకుండా మనము హడూప్ స్పెసిఫిక్గా ఇంకేం చేస్తామంటే కనుక విల్ డూ ద డిసిపి, హడూప్ డిసిపి. హడూప్ హడూప్ కమాండ్స్ లాగే డిసిపి అనే కమాండ్స్ కూడా ఉంటాయి అన్నమాట, హడూప్ డిసిపి అనేటివి. హడూప్ డిసిపి అనేది ఇప్పుడు ఎందుకు యూజ్ చేస్తారంటే, మన హడూప్ కమాండ్స్ యూజ్ చేసి మనం విత్ ఇన్ ద సిస్టమ్, అంటే విత్ ఇన్ ద క్లస్టర్లో మనం కాపీ చేసుకోగలం అన్నమాట. ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి, ఆర్ ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి మనం కాపీ చేసుకోగలం. లెట్స్ సపోజ్ యూ వాంట్ టు కాపీ ద డేటా ఫ్రమ్ వన్ క్లస్టర్ టు అదర్ క్లస్టర్. సో ఆ కేసులో మనం ఏం యూజ్ చేయాలంటే హడూప్ డిసిపి యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ హడూప్ డిసిపి కమాండ్. సో ఇక్కడ మనం హెచ్డిఎఫ్ఎస్ డైరెక్టరీ ఇస్తాం ఆఫ్ ద వన్ మిషన్, and we provide the HDFS directory of other machine, or it can be HDFS directory or any other directory also. S3 also you can give, or you can give the remote machine local
local directory also, anything. Okay, so which will work on remote. మన రిమోట్ లో పని చేయాలనుకుంటే then we will use the DCP. DCP will comes with multiple options. మనకు authentication సంబంధించి, let's suppose మీరు రిమోట్ మిషన్ లోకి డేటాను కాపీ చేయాలనుకుంటున్నారు, so it will give you that option also. You can enable the authentication and it will provide some other features also, Hadoop DCP అనేది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హడూప్ DCP ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇఫ్ యూ వాంట్ టు కాపీ ద డేటా దట్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ క్లస్టర్ అండ్ కీప్ ఇట్ ఇన్ సమ్వేర్ ఎల్స్ అదర్ దాన్ దట్ మిషన్, దెన్ విల్ యూజ్ ద హడూప్ DCP. ఓకే, హడూప్ DCP అనేది మనం వెరీ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తాము. మన డే టు డే యాక్టివిటీలో హడూప్ DCP అనేది రెగ్యులర్ గా యూజ్ చేస్తాం. ఇప్పుడు మన డేటా అనేది HDFS లో ఉంది, ఆ డేటాని మనం HDFS లో ఉన్న డేటాని మనము S3 లోకి పెట్టాలనుకుంటే కనుక దెన్ వి యూజ్ ద హడూప్ DCP. ఓకే, ఇప్పుడు S3 లో ఉన్నది హడూప్ ఫైల్ సిస్టమ్ లో కాపీ చేసుకొని కూడా DCP యూజ్ అవుతుంది. S3-HDFS ఇలా కూడా వర్క్ అవుతుంది అన్నమాట. ఇది అండ్ ఇక్కడ ఇప్పుడు మీరు డైరెక్టరీ క్రియేట్ చేశారు కదా యూజర్ హడూప్ డేటా అని. సో ఎవ్రీ అదర్ డైరెక్టరీ వాట్ ఎవర్ వి క్రియేట్ ఇట్ షుడ్ బి ఆఫ్టర్ దిస్ యూజర్ హడూప్ డేటా ఓన్లీ, రైట్? అవునవునండి. యా, సో యూజర్ హడూప్ అనేది దట్ షుడ్ బి ద ప్రిలిమ్ పాత్ అండ్ దెన్ వాట్ ఎవర్ వి వాంట్ టు క్రియేట్ మీరు సబ్ ఫోల్డర్ ఏదైనా ఎక్కడ చోటైనా క్రియేట్ చేసుకోవచ్చు. నేను రెగ్యులర్ యూజ్ కేస్ పర్పస్ జనరల్ గా హడూప్ యూజర్ అనేవాడు ఇక్కడ ఈ మిషన్ లో ఉంటారు కాబట్టి నేను అలా క్రియేట్ చేశాను. యూ కెన్ క్రియేట్ ఇన్ సమ్ అదర్ ఫోల్డర్ ఆల్సో. ఓకే, హడూప్ fs-mkdir/local test. లోకల్ అనేది లేదు బేసిక్గా, సబ్ ఫోల్డర్ అనేది ఒకటి ఉండాలన్నమాట మెయిన్గా. అక్కడి నుంచి మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో మన రూట్ ఫోల్డర్లో లోకల్ అనేది ఉంటే దెన్ ఇట్ విల్ క్రియేట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇట్ దెన్ ఇట్ వోంట్ క్రియేట్. మనకి ఇక్కడ యూజర్ అనేది ఉంది, హడూప్ అనేది ఉంది, దెన్ వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ద డేటా. సో అర్థమైందండి? హలో. సో కానీ రూట్ లోనే డైరెక్టరీ అయితే క్రియేట్ చేసుకోలేము కదా మనం. రూట్ లో ఉన్న డైరెక్టరీ అంటే రూట్ లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం. ఇప్పుడు టెస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది అక్కడ. ఓకే, సో హడూప్ అనేది సూడో యూజర్ బేసిక్గా, యూ నో నీడ్ టు ఎక్స్ప్లిసిట్లీ సెట్ ఇట్. ఓకే, మరి మన లోకల్ ఫైల్ సిస్టమ్లోకి వెళ్ళి టెస్ట్ అనేది ఫోల్డర్ ఉంటుందా అంటే మన లోకల్ ఫైల్ సిస్టంలో ఉండదు. ఓకే, it is Hadoop file system and you have to use Hadoop commands to interpret that directory or the file. ఇది క్లియర్ అండి, మీకు అర్థమైందా? అండి. ఓకే, మనం అబ్సల్యూట్ పాత్ లోకి వెళ్ళి కమాండ్స్ రన్ చేయొచ్చండి. అంటే టెస్ట్ ఫోల్డర్ లోకి వెళ్ళి మనం డైరెక్ట్ చేసుకోవచ్చండి కమాండ్స్. లైనక్స్ అలా cd చేంజ్ డైరెక్టరీ చేసే కాదు. ఓకే, గుడ్ క్వశ్చన్. రెగ్యులర్ లైనక్స్ కమాండ్ అండి. ఓకే, యా, సో not all Linux commands will work. Like only most of them work, but change directory అలాంటి కమాండ్స్ అయితే వర్క్ అవ్వవు. ఓకే, సో ఇట్ వర్క్ విత్ అబ్సల్యూట్ పాత్ ఓన్లీ. అబ్సల్యూట్ పాత్ ఇస్తేనే మనకు వర్క్ అవుతుంది అనమాట, లేకపోతే వర్క్ అవ్వదు. ఓకే, ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే, సో మీకు హడూప్ DCP అనేది మీకు అర్థమైంది కాబట్టి హడూప్ DCPతో పాటు ఇంకోటి కూడా ఉంటుంది అనమాట, S3 DCP అనేది. ఇఫ్ యు ఆర్ యూజింగ్ అమెజాన్ ప్లాట్ఫామ్ ఆర్ క్లౌడ్ సర్వీసెస్, సో యూ కెన్ యూస్ S3 DCP. S3 DCP అనేది ఇంకా బెటర్గా వర్క్ చేస్తుంది. ఓన్లీ మెంట్ ఫర్ కాపీయింగ్ ద డేటా ఇన్ బిట్వీన్ ద AWS cloud and the Hadoop. Okay, S3 DCP. Okay, source source location destination location. Okay, in between S3 and Hadoop you want to copy the data,
S3 DCP అనేది చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. హడూప్ ఇంతకుముందు మేము కూడా హడూప్ని యూజ్ చేసేవాళ్ళం, హడూప్ DCPని యూజ్ చేసేవాళ్ళం, కానీ అంత ఎఫెక్టివ్ కాదనమాట హడూప్ DCP. సో సిన్స్ వి యూజ్ మా నైకీలో మేము మొత్తం అంతా AWS ప్లాట్ఫామ్ యూజ్ చేస్తాం కాబట్టి, సో వి యూజ్ ద S3 DCP. ఓకే, let me see whether I can able to so that's all I think for the Hadoop related లో మనకి ఇంతకంటే మనం ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. యా, సో Hadoop లో మనకు ఇంకా మనం HDFS అనే కాంపోనెంట్ చూసాము. MapReduce అనే కాంపోనెంట్ కూడా ఉంటుంది అనమాట. MapReduce is meant for if you want to apply any application logic on top of data, or you want to create an ETL on top of data which resides on HDFS, then you use the MapReduce component. So MapReduce లో మనం MapReducer అనే రెండు ప్రోగ్రామ్ రాస్తాం అనమాట. మ్యాపర్ ప్రోగ్రామ్ రాస్తాము, రెడ్యూసర్ ప్రోగ్రామ్ రాస్తాం. సో మ్యాపర్ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే it will map the data, it will take the input, it will read the data in line by line from that file, and you will implement the logic. That's about మీకు లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, వర్డ్ కౌంట్ ప్రోగ్రామ్ అనేది మనం చూడాలనుకుంటే కదా. సో విల్ స్ప్లిట్ ద లైన్స్ ఇంటూ వర్డ్స్ and will try to count it. సో మ్యాపర్ నుంచి వచ్చిన అవుట్పుట్ని మనము కన్సాలిడేట్ చేయడము, అగ్రిగేట్ చేయాలంటే దెన్ విల్ రైట్ ద రెడ్యూసర్ ప్రోగ్రామ్. ఓకే, సో మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ జావాలో రాస్తారు. సో మీకు శాంపుల్ ఒకటి పంపిస్తాను, బట్ మీరు జస్ట్ మీరేం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ యువర్ నాలెడ్జ్ పర్పస్ ఓన్లీ నేను చెప్తున్నాను అనమాట. మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ అనేది ఇట్స్ వెరీ లెగసీ, వెరీ లెగసీ. నో వన్ ఆర్ యూజింగ్ ద మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్స్. ఓకే, అండ్ if you guys have any other topic, మీకు ఏమైనా టాపిక్లు ఏమన్నా హడూప్ స్పెసిఫిక్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. If you guys have any doubts also, you can bring it up to the table. You can explain. నేను S3 బకెట్స్ లో కొన్ని కమాండ్స్ అంటే 2 బకెట్స్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు అంటే కమాండ్ సక్సెస్ఫుల్ అవుతున్నట్టు ఏమి ఎర్రర్స్ ఇవ్వట్లేదు, బట్ ఆ ఎర్రర్స్ ఎక్కడ చూడొచ్చండి? బట్ ఎర్రర్ వస్తే మీకు డైరెక్ట్ ఎర్రర్ వచ్చేస్తుంది. ఇప్పుడు AWS S3 కొట్టేసి మనం చేస్తే ఏమైనా రాంగ్ ఏమైనా ఇస్తే ఎక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది. అది ఏమి రాలేదంటే, అక్కడ ఏం రాలేదంటే దెన్ దేర్ ఇస్ నో ఇష్యూ, అది సక్సెస్ఫుల్ ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ అయినట్టు. ఓకే, అంటే ఫైల్స్ మూవ్ అవ్వట్లేదు, అందుకు డౌట్ వచ్చింది. సో మీకు నేనేం చేస్తానంటే, మీకు ఐ డోంట్ నో హౌ టు వర్క్ ఇట్ అవుట్. ఏం ప్లాన్ చేస్తున్నానంటే మీకు అందరికి యూజర్లు క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి ఒక సర్వరు బ్యాకెండ్ లో నుంచి రన్ చేస్తుంటాను. రన్ చేసి మీరు ఆ యూజర్లు యూజ్ చేసి మీరు సిస్టంలోకి లాగిన్ అయ్యి మీరు మీ ఫోల్డర్లో మీరు నేను ఇచ్చిన టాస్క్లు అంటే మీ ఏమైతే ట్రైనింగ్ అదే ప్రాక్టీస్ సంబంధించిన టాస్క్లు ఇస్తానో అవన్నీ మీరు చేసి పెడితే నేను వెరిఫై చేసుకోవచ్చు. దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్. అది బెటర్ గా ఉంటుంది సార్, అలా చేయండి బెస్ట్. యా, సో ఎందుకంటే ఎవరైనా సిస్టమ్ పని చేయకపోయినా కానీ ఆ సర్వర్ లో లాగిన్ అయ్యేసి దాంట్లో వర్క్ చేసుకోవచ్చు. యా, సో ఇఫ్ యు గైస్ ఆర్ ఓకే అంటే ఇప్పుడు మనకి ఒక సిస్టమ్ ఖచ్చితంగా ఎప్పుడు రన్ అవుతూనే ఉండాలన్నమాట. లెట్ మీ సీ వెదర్ మై EMR ఇన్స్టెన్స్ ఇస్ రన్నింగ్. యా, ఇప్పుడు EMR ఇన్స్టెన్స్ రన్ అవుతుంది. సో నేనేం చేయొచ్చు అంటే మీకు నేను ఫస్ట్ టెస్ట్ చేస్తాను అంటే ఆప్షన్ వర్క్ అవుతుందా లేదా అని.
ఇన్ కేస్ ఆ ఆప్షన్ వర్క్ అవుతుంటే కానీ మీ అందరికీ ఒక్కొక్క యూజర్ ఐడి ఇస్తాను, క్రెడెన్షియల్స్ ఇస్తాను. సో మీ ఆ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యేసి మీరు డైరెక్ట్గా ఆ క్లస్టర్ కనెక్ట్ అయ్యి యూ కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఇట్. సో ఈ సిన్స్ అంటే మనం ఇది క్లస్టర్ని ఎప్పుడు రన్ అవుతుంటుంది కాబట్టి కొంచెం బిల్ ఎక్కువ వస్తుంది. ప్రాబ్లీ వీ కెన్ షేర్ లైక్ మన గ్రూప్లో చాలా మంది ఉన్నాం కాబట్టి మనం షేర్ చేసుకోవచ్చు బిల్ని. సో ఎలా వర్కౌట్ చేద్దాం, మీరు మీ థాట్స్ ఏంటి? మీరు ఇండివిజువల్గా పని చేస్తారా లేకపోతే ఇట్లా షేర్డ్గా చేస్తారా? యు గైస్ కెన్ డిసైడ్. షేర్డ్ గా చేయడం ఇప్పుడు అక్కడ ఏం చేయాలండి? మీరు క్లస్టర్ రన్ చేస్తారు, సో దానికి సో ఇప్పుడు ఇది టాస్క్ ఇచ్చారు నాగేష్, సో మేము దానికి ఏం చేయాలంటే స్పిన్ అప్ చేసి. మీరేం స్పిన్ అప్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ క్లస్టర్ రన్ అవుతుంటది ఇక్కడ. ఓకే, సో మీరు డైరెక్ట్ దాన్ని కనెక్ట్ అవ్వడమే. ఓకే, ఈ క్లస్టర్ వాడతాం అందరూ ఈ క్లస్టర్ వాడతారు. ఓకే, మీరు ఏం చేస్తారంటే లెట్స్ సపోజ్ నేను హరి అనేది ఉందనుకోండి, నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను అనమాట. ఎంకేడిఐఆర్ మా లోకల్ ఫోల్డర్లో హరి అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, సో అలా మీరు కూడా మీ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకుంటారు. సో మన నాగేష్ మీకు టాస్క్ ఇస్తాడు, నాగేష్ కానీ నేను కానీ టాస్క్ ఇస్తాను అనమాట. సో మేము ఇన్పుట్ డేటా అనేది ఒక ఫోల్డర్ పెట్టింటాను. సో ఆ ఇన్పుట్ డేటాలో మీరు డేటాని యూజ్ చేసి మీకు టాస్క్లు మీరు పర్ఫామ్ చేయాలి. తర్వాత నేను మీ ఒక్కొక్క ఫోల్డర్లోకి వెళ్ళి చూస్తాను అనమాట. హరి అనే డైరెక్టరీకి వెళ్ళి అనుకోండి. సో నాకు తెలుస్తుంది అనమాట, మీరు ఆల్రెడీ ఫైల్ క్రియేట్ చేసి పెట్టింటారు కదా. ఇన్పుట్ ఒకటి మొత్తం అందులో పెట్టేయడం అంటారు. వన్ సర్వర్ విల్ వర్క్ ఫర్ ఆల్, మీన్స్ అందరి టాస్క్ల కోసం ఉపయోగపడుతుంది అంతే కదా. ఇది వర్కౌట్ అయిపోతుంది, ముందు టెస్ట్ చేయాలి ఒకరిద్దరితో. సో ఐ విల్ టెస్ట్ ఇట్ అవుట్. తర్వాత విల్ గో అహెడ్. ఇది వర్క్ అయితే everyone okay, then only will go, means I am okay. Yeah, I'm fine. That would be a good idea. Yeah, so instead of like మీరు అది ఈఎంఆర్ స్పిన్ అప్ చేసి అక్కడ వర్క్ అవుతుందా లేదా అని చూసి ఈ హెడేక్ బదులు మనం ఇట్ ఈస్ ఈజీ థింగ్ టు వర్క్ ఇట్ అవుట్. బై దట్ ఎవరీవన్ అందరూ యూజ్ చేసుకుంటారు, మనకి ఆ ఎక్స్పెన్స్ మనం కామన్ గా షేర్ చేసుకోవచ్చు అంట. అది అలా చేద్దాం సార్, బెస్ట్. అందరూ ఓకే అయితే చేసేద్దాం. ఓకే, సో నెక్స్ట్ టాపిక్. ఓకే, సో టుడే కొంచెం నేను హైవ్ మీద బ్రీఫ్ ఇస్తాను. అసలు హైవ్ అంటే ఏంటి, ఎందుకు హైవ్ క్రియేట్ చేశారు, దాని హిస్టరీ అంతా మీకు కొంచెం బ్రీఫ్ ఇస్తాను. టుమారో ఐ విల్ కమ్ అప్ విత్ సమ్ స్లైడ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో టుడే మనం ఆర్కిటెక్చర్ దాని హిస్టరీ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాను ఈరోజు. సో ఇప్పుడు మనం చూసుకున్నామంటే హడూప్ అనేది మనం కవర్ చేసుకున్నాం కదా. సో హడూప్లో మనకి ఏముంటుంది, హెచ్డిఎఫ్ఎస్ అండ్ మ్యాప్ రెడ్యూస్ రెండు కాంపోనెంట్స్ ఉంటున్నాయి. ఓకే, ఇక్కడ హైలైట్ చేస్తున్నాం చూడండి, హెచ్డిఎఫ్ఎస్ మ్యాప్ రెడ్యూస్ అనే కాంపోనెంట్స్ రెండు ఉన్నాయన్నమాట. సో హెచ్డిఎఫ్ఎస్ సంబంధించిన మాస్టర్ ఒకటి ఉంటారు, నేమ్ నోడ్, తర్వాత డేటా నోడ్స్ ఉంటాయి. మ్యాప్ రెడ్యూస్ సంబంధించిన మాస్టర్ వచ్చి జాబ్ ట్రాకర్ అనమాట, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జాబ్ ట్రాకర్ ఇస్తా primary responsibility to maintain the map reduce jobs in the cluster. సో మనం ఏదైనా మ్యాప్ రెడ్యూస్ జాబ్స్ మనం రన్ చేయాలనుకున్నాయి కానీ జాబ్ ట్రాకర్కే అసైన్ చేస్తాం అనమాట. జాబ్ ట్రాకర్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ క్రియేట్ ఎ టాస్క్ అండ్ ఆ టాస్క్ క్రియేట్ చేసి మనకు ఆ టాస్క్ని మనకి ఇచ్చిన జాబ్ని టాస్క్ ట్రాకర్కి మనం డెలిగేట్ చేస్తుంది. టాస్క్ ట్రాకర్ మన వర్క్ని రన్ చేస్తుంది అనమాట. సో రన్ చేసిన తర్వాత మనకు వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ బ్యాక్ టు జాబ్ ట్రాకర్కి స్టేటస్ పంపిస్తుంటుంది. తర్వాత అది బ్యాక్ మనకి క్లయింట్కి వెళ్తుంది. సో ఈ కేసులో మనకి క్లయింట్ వచ్చి ఈ హైవ్ అనేది క్లయింట్. ఓకే,
సో హడూప్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్, హైవ్ అనేది ఏదండి టాస్క్ ట్రాకర్స్ రెడ్యూస్ అని ఉంది కదండి సెకండ్ అది. టాస్క్ ట్రాకర్ Reduce. మ్యాప్ అండ్ రెడ్యూస్. మేము చెప్పాం కదండి, మనం ఈ మ్యాప్ అండ్ రెడ్యూస్ అనేది ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తాము. మ్యాప్లో సెట్ ఆఫ్ కోడ్ రాస్తాము, రెడ్యూసర్లో సెట్ ఆఫ్ కోడ్ రాస్తాము. మీకు వర్డ్ కౌంట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా. మ్యాప్లో వర్డ్ కోడ్ అంటే వర్డ్ కౌంట్ చేయాలనుకున్నారు అనుకోండి, మనకి ఫైల్ ఉంది ఇక్కడ, HTFS లో ఫైల్ ఉంది, వర్డ్ కౌంట్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో ఆ వర్డ్ కౌంట్ డేటా అనేది డిఫరెంట్ డేటా నోడ్స్ లో నీకు స్కాటర్ అంటే డిస్ట్రిబ్యూట్ అయ్యి మనకు సేవ్ అయింది. ఓకే, సో మనం ఏం చేస్తాం, ఇప్పుడు వర్డ్ కౌంట్ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. సో మనం ఫస్ట్ మ్యాపర్ రాస్తాం అనమాట. సో మ్యాపర్ ఏంటి, మ్యాపర్ యొక్క ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, ఇట్ విల్ రీడ్ ద ఫైల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ డేటా నోట్స్. ఓకే, లైన్ బై లైన్, split the line with the space operator, like space with space, by that it become words. అంతే కదా, మన స్పేస్ తో మనం స్ప్లిట్ చేసామంటే, డాట్ స్ప్లిట్ చేసామంటే కనుక మనకు వర్డ్ అవుతుంది అనమాట. సో వర్డ్స్ లా వచ్చేస్తాయి, సో వర్డ్స్ లిస్ట్ గా వచ్చేస్తాయి. ఒక్కొక్క వర్డ్ కి మనం ఏం చేస్తామంటే 1 వర్డ్ కామా 1 అనే అసైన్ చేసి మనము రెడ్యూసర్ పంపిస్తాం అనమాట. సో రెడ్యూస్ కి హ్యాండ్ ఓవర్ చేస్తాం, రెడ్యూస్ అని హ్యాండ్ ఓవర్ చేస్తాం అనమాట. ఓకే, సో మనకి నెక్స్ట్ ఇది మ్యాప్ సంబంధించిన ప్రోగ్రామ్. రెడ్యూస్ సంబంధించిన ప్రోగ్రామ్ ఏం చేసిందంటే, మ్యాప్ ఏదైతే అవుట్పుట్ మనకి ఇస్తుందో, రెడ్యూస్లో ఏం చేస్తా, అవుట్పుట్ అంతా రీడ్ చేసి కీ, మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది, కీ అండ్ వాల్యూ పేరుగా వస్తుంది అనమాట. ఓకే, ఆ కీ అండ్ వాల్యూ పేరుగా వచ్చిన అవుట్పుట్ ని అది గ్రూప్ చేస్తుంది అనమాట. గ్రూప్ బై కీ చేసినప్పుడు ఏంటంటే, మనకి ఒక కీ, ఇప్పుడు సేమ్ హరి అనేవాడు ఒక దాంట్లో ఉంది, ఈ డేటా నోడ్ లో ఉంది, హరి అనేవాడు ఈ డేటా నోడ్ లో కూడా ఉందన్నమాట. సో ఆ కీ గ్రూప్ బై చేసినప్పుడు టోటల్ గా హరి కామా 2 అనేది అది రెడ్యూస్ లో ఆ లాజిక్ రాస్తాం అనమాట, అలా క్యాలిక్యులేట్ చేయమని. ఓకే, సో అలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మొత్తం ఎన్నైతే వర్డ్స్ ఉంటాయో అన్ని వర్డ్స్ కి అది అలా క్యాలిక్యులేట్ చేస్తుంది. రెడ్యూసర్ అనేది క్యాలిక్యులేట్ చేసి దానికి సంబంధించిన లాజిక్ మనం రెడ్యూసర్లో రాస్తాము. దాన్ని ఫైనల్ గా మనము అవుట్పుట్ మనము క్లయింట్కి పంపిస్తామండి. ఎవరైతే మనం సబ్మిట్ చేశారో టాస్క్ ని, మ్యాప్ రెడ్యూస్ టాస్క్ ని, మ్యాప్ రెడ్యూస్ జాబ్ ని, వాళ్ళకి మనం అవుట్పుట్ పంపిస్తాం అన్నమాట. సో ఫ్రేమ్ వర్క్ అది ఫెసిలిటేట్ చేస్తుంది. సో ఈ కేసులో ఫ్రేమ్ వర్క్ ఏం చేస్తుంది, మ్యాప్ రెడ్యూస్ జాబ్ నువ్వు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే జాబ్ ట్రాకర్కి వెళ్తుంది అనమాట. ఆ మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ జాబ్ ట్రాకర్ ఏం చేస్తుంది, నేమ్ నోడ్స్తో ఫస్ట్ నేమ్ నోడ్తో ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. నేమ్ నోడ్తో ఇంటరాక్ట్ అయ్యి ఆ డేటా ఎక్కడెక్కడ ఉందో అనేది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. గ్యాదర్ చేసిన తర్వాత జాబ్ ట్రాకర్ ఏం చేస్తుంది, టాస్క్ ట్రాకర్ని స్పిన్అప్ చేస్తుంది అనమాట. ఓకే, టాస్క్ ట్రాకర్ని స్పిన్అప్ చేసినప్పుడు ఎక్కడెక్కడ స్పిన్అప్ చేస్తుంది అంటే, యాక్చువల్లీ ఆల్రెడీ టాస్క్ ట్రాకర్ అనేది ప్రతి ఒక్క డేటా నోడ్లో రన్ అవుతుంటుంది, దాన్ని యాక్టివేట్ చేస్తుంది బేసిక్గా. ఓకే, సో మనకు డేటా అయితే ఎక్కడైతే ఉందో, ఏ డేటా నోడ్లో ఉందో ఆ డేటా నోడ్లో ఉన్న టాస్క్ ట్రాకర్ని యాక్టివేట్ చేస్తుంది. ఏదండి, ఆ డేటా నోడ్లో దాన్ని యాక్టివేట్ చేసి అక్కడ నుంచి డేటా తీసుకుంటుంది. డేటా తీసుకోదు, డేటా ఎక్కడికి తీసుకో, డేటా అనేది ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓకే, దట్ ఈస్ ద అదర్ ఫ్యూచర్, రైట్? దట్స్ వాట్ అది ఫ్యూచర్ కదా బేసిక్గా, మనకి ఎక్కడికి పంపించదు అనమాట. ఈ డేటా నోడ్లోనే మన డేటా ఉంటుంది. సో మన మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఆ మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రాము ఆ టాస్క్ ట్రాకర్కి అసైన్ చేస్తుంది రన్ చేయమని. సో ఆ టాస్క్ ట్రాకర్ ఏం చేస్తుంది, ఆ డేటా నోడ్లోనే రన్ అవుతుంటుంది. ఆ ఫైల్ ఎక్కడ ఉంటుందో ఆ లొకేషన్ ఆ ఫైల్ మీద రన్ చేసిద్ది అనమాట. ఆ మ్యాప్ రెడ్యూస్ రన్ చేసి ఈ డేటా నోడ్ 1 ఇది రన్ అవుద్ది, డేటా నోడ్ 4 ఉందనుకోండి, ఇక్కడ 4 డేటా నోడ్స్ ఉన్నాయనుకోండి, 4 డేటా నోడ్ 4th మనకి ఫస్ట్ దాంట్లో ఉంది, లాస్ట్ దాంట్లో డేటా స్కాటర్ అయింది అనుకుంటాను ఎగ్జాంపుల్లో. ఓకే, ఒక్కొక్క దాంట్లో ఒక టాస్క్ ట్రాకర్ రన్ అవుతుంటుంది, అక్కడ టాస్క్ ట్రాకర్ రన్ అవుతుంటుంది ఈ డేటా నోడ్ 1లో, 4th దాంట్లో కూడా టాస్క్ ట్రాకర్ ఇంకోటి రన్ అవుతుంటుంది అనమాట. సో టాస్క్ ట్రాకర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, జాబ్ ట్రాకర్ ఏదైతే వర్క్ డెలిగేట్ చేసిందో ఆ వర్క్ని రన్ చేసి
దాని అవుట్పుట్ని జాబ్ ట్రాకర్కి ఇవ్వడం అన్నమాట. ఓకే, సో ఈ ప్రాసెస్లో మనకి ఏమైంది, మనకి మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ అనేది మనకి డేటా నోడ్స్కి వెళ్ళిపోతుంది. ఆ టాస్క్ ట్రాకర్ అక్కడ రన్ అవుతుంటుంది కదా, ఆ డేటా ఆ మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ తీసుకొనేసి అది ఆ డేటా మీద రన్ అవుద్ది అనమాట. రన్ అయ్యి వచ్చిన అవుట్పుట్ని జాబ్ ట్రాకర్కి ఇస్తాయి. సో ఇప్పుడు మీరు అడగచ్చు, ఈ డేటా నోడ్లో వచ్చింది అవుట్పుట్, ఈ డేటా నోడ్లో అవుట్పుట్ వచ్చింది, దాన్ని ఎలా చేస్తుంది ఎలా అంటే దాని కంబైనర్ అనేది ఇంటర్నల్గా హడూప్లో ఒకటి ఫీచర్ ఉంటుంది అనమాట. సో కంబైనర్ రెడ్యూస్ ప్రోగ్రామ్ కూడా రెడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఒక లెవెల్లో రెడ్యూసింగ్ జరుగుతుంది, ఇంకో లెవెల్లో కూడా రెడ్యూసింగ్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు వచ్చిన అవుట్పుట్, ప్రతి ఒక్క డేటా నోడ్లో వచ్చిన అవుట్పుట్ని అన్నిటిని కన్సాలిడేట్ చేయడము, మళ్ళీ ఫైనల్గా ఒక అవుట్పుట్ ఇవ్వడం. ఓకే, సో ఇలా డయాగ్రామ్ లో చూపించిన దాని ప్రకారం జాబ్ ట్రాకర్ అనేది ఇన్పుట్ రిసీవ్ చేసుకుంటుంది. సో దాని తర్వాత ఇది పాసింగ్ టు టాస్క్ ట్రాకర్ కదా. అవునండి. అండ్ టాస్క్ ట్రాకర్ మ్యాప్ కు రెడ్యూస్ కు రెండింటికి పాస్ చేస్తుంది. సో పాస్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మ్యాప్ ఆపరేటర్ ట్రీ నుంచి నేమ్ నోడ్ కి వెళ్తుంది. అంటే మీరు అనేది ఏంటంటే జాబ్ ట్రాకర్ నుంచి డైరెక్ట్ గా నేమ్ నోడ్ కు రిక్వెస్ట్ వెళ్తుంది. సో నేమ్ నోడ్ అనేది అది డేటా నోడ్స్ కు ట్రాన్స్ఫర్, అంటే రిక్వెస్ట్ ను డేటా నోడ్ కు పాస్ చేసి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మీరైతే ఏదైతే మ్యాప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఈచ్ అండ్ ఎవ్రీ డేటా నోడ్ లో రన్ అయ్యేసి మరి రిప్లై ఎవరికి ఇస్తుందండి ఇది డేటా? నేమ్ నోడ్ ఇన్వాల్వ్మెంట్ ఏముండదు ఇక్కడ. ఓకే, సో మీరు నేమ్ నోడ్ రిసీవ్ చేసుకుంటుంది అంతే డేటా, అది రిక్వెస్ట్ ని. నేమ్ నోడ్ కూడా రిక్వెస్ట్ ఏం చేయదు. బేసిక్గా నేమ్ నోడ్ ఏం చేస్తా ఉంటది, మెటా డేటా ఇన్ఫర్మేషన్ సేవ్ చేసి పెట్టుకుంటది. ఏ డేటా అనేది, ఇప్పుడు సపోజ్ శాంపుల్ అనే ఫైల్ ఉంది, శాంపుల్ అనే ఫైల్ స్ప్లిట్ అయ్యి ఏ డేటా నోడ్ లో సేవ్ అయింది అన్న ఇన్ఫర్మేషన్ మాత్రం సేవ్ చేసి పెట్టుకుంటది. ఓకే, అదర్ దాన్ దట్ ఇట్ వోంట్ డూ ఎనీథింగ్, అదేం చేయదు అనమాట. సో మనకు జాబ్ ఏదన్నా మ్యాప్ రెడ్యూస్ జాబ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ జాబ్ ట్రాకర్ కి అది అసైన్ అయ్యిద్ది అనమాట. జాబ్ ట్రాకర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఆ డేటా ఎక్కడ ఉందో, ఏ దాని మీద అయితే మనము రన్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందా అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ కోసం నేమ్ నోడ్కి రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. ఓకే ఓకే, నేమ్ నోడ్ రిక్వెస్ట్ చేసి ఆ నేమ్ నోడ్ ఏం చేసిద్ది, ఓకే ఈ ఫైలు డేటా నోడ్ 1 డేటా నోడ్ 4 లో ఉంది అని చెప్తుంది అనమాట. సో జాబ్ ట్రాకర్ ఏం చేసిద్ది, డేటా నోడ్ 1 లో ఉన్న టాస్క్ ట్రాకర్ని డేటా నోడ్ 4 లో ఉన్న టాస్క్ ట్రాకర్ని యాక్టివేట్ చేసిద్ది. యాక్టివేట్ చేసిన తర్వాత ఏం చేసిద్ది, ఇప్పుడు మనం ఏదైతే ప్రోగ్రామ్ రన్ చేయాలనుకుంటున్నామో మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్, వాటిని డెలిగేట్ చేసిద్ది అనమాట. వాటికి టాస్క్ ట్రాకర్కి ఇచ్చిద్ది. సో టాస్క్ ట్రాకర్ ఏం చేసిద్ది, టాస్క్ ట్రాకర్ అక్కడ ఆ మిషన్లోనే ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాయి అనమాట. మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రాము ఆ మిషన్లో డేటా నోడ్ 1 డేటా నోడ్ 4 లో ఎగ్జిక్యూట్ చేస్తాయి అనమాట. వచ్చిన ఈ డేటా నోడ్ 1కి అవుట్పుట్ వస్తుంది, డేటా నోడ్ 4కి అవుట్పుట్ వస్తుంది. ఆ రెండింటి యొక్క అవుట్పుట్ నీకు HDFS లో ఒక ఇంటర్నల్ గా ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది అనమాట. కంబైనర్ అనే స్టెప్ ఉంటుంది. అదేం చేసిద్దంటే ఇప్పుడు ఈ డేటా నుంచి వచ్చిన రెస్పాన్స్ అవుట్పుట్ ని కంబైన్ చేసి కన్సాలిడేట్ చేసి దాన్ని ఫైనల్ గా మనకి అవుట్పుట్ యూజర్ కి ఇస్తుంది అనమాట. సో మళ్ళీ టాస్క్ ట్రాకర్ ద్వారానే వెళ్తుందండి అది. మళ్ళీ టాస్క్ ట్రాకర్ రన్ చేసేది, టాస్క్ ట్రాకరే ప్రతిదీ చేసేది. జాబ్ ట్రాకర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏముండదు. జాబ్ ట్రాకర్ ఏంటి, జాబ్ని క్లయింట్ తో తీసుకుంటుంది. సో టాస్క్ ట్రాకర్ డెలిగేట్ చేసిద్ది అనమాట అది. సో యాక్చువల్గా ఎవరు రన్ చేస్తున్నారు డేటా నోడ్స్ మీద అంటే టాస్క్ ట్రాకరే. సో టాస్క్ ట్రాకర్ మళ్ళీ ఏం చేసిద్ది, టాస్క్లు క్రియేట్ చేసిద్ది ఇంటర్నల్ గా. ఒక్కొక్క టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 అని. సో డిపెండ్స్ అపాన్ హౌ కాంప్లెక్స్ the file or how big the file or how complex is your ETL. దాన్ని బేస్ చేసుకొని టాస్క్లు క్రియేట్ చేసిద్ది అనమాట టాస్క్ ట్రాకర్. ఆ టాస్క్లు అన్ని ఎక్కడ రన్ అవుతుంటాయి, డేటా నోడ్లో రన్ అవుతుంటాయి. సో జస్ట్ నేను రీటరేట్ చేస్తున్నా, నా దగ్గర ఒక ఫైల్ ఉంది, శాంపుల్ ఫైల్. ఓకే, ఆ శాంపుల్ ఫైల్ లో ఓన్లీ డేటా వచ్చి హలో వరల్డ్ అని ఉంది. దేర్ ఆర్ 2 words. సో లెట్స్ సే ఆ శాంపుల్ ఫైల్ హలో వర్డ్ అనేది బిగ్ డేటానే కాదు, కొంచెం పెద్ద ఒక 1 GB ఫైల్ ఉంది అనుకోండి. ఓకే, ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ 10 GB ఫైల్ మన దగ్గర 10 డేటా నోట్స్ ఉంటే 1 GB స్టోర్ అయిపోతుంది.
సెపరేట్ రైట్. మనకి చంక్ సైజ్ ఉంటది. సో చంక్ సైజ్ లెట్ సపోజ్ మన 256 MB అనుకోండి చంక్ సైజ్. 256 MB బ్లాక్స్ గా డివైడ్ అయ్యి నీకు ఇట్ విల్ బి సేవ్డ్ అక్రాస్ ద క్లస్టర్. ఓకే. సో ఇప్పుడు ఏదైనా రిక్వెస్ట్ వచ్చి నేను ఆ డేటా రీడ్ చేయాలని వచ్చింది, అప్పుడు ఫస్ట్ ఎలా వస్తుందంటే క్లయింట్ దగ్గర నుంచి జాబ్ ట్రాకర్కి వస్తుంది. డేటా రీడ్ అనేది మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ కాదు. మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామే కాదు. ఓకే. సో డేటాని ప్రాసెస్ చేసేది మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్. డేటాని ప్రాసెస్ చేసేది మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్. ఓకే. డేటాని నువ్వు రీడ్ చేయాలన్నా డేటాని రైట్ చేయాలన్నా ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అంటే నేమ్ నోడ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది HDFS కాంపోనెంట్. ఓకే. దట్ ఈస్ డిఫరెంట్ టు ద మ్యాప్ రెడ్యూస్ కాంపోనెంట్. అంటే లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. SQL ఉంది, Oracle ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 GB ఆఫ్ డేటా SQL నుంచి తీసుకెళ్ళి Oracle లో పెడుతున్నా. ఇది ETL ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది కదండి. మేబీ డేటా టైప్స్ డిఫరెంట్ గా ఉంటాయి. డేటాని తీసుకెళ్లి ఇంకో దాంట్లో పెట్టడము అది ఓకే. అది ట్రాన్స్ఫార్మ్ చేస్తే సో ఇన్ కేస్ ఇఫ్ ఆర్ డూయింగ్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ మేక్స్ సెన్స్. yes, that's ETL. అంటే ఇంట్ ఉంటుంది కదండి, ఇంటిజర్ అంటాం కదా. ఇన్ కేస్ SQL Oracle లో డిఫరెంట్ గా ఉంటాయి డేటా టైప్స్. ఓకే. అలా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ రిక్వెస్ట్ జాబ్ ట్రాకర్ రాగానే ఫస్ట్ డేటా అంతా తెచ్చుకుని దాన్ని ఎక్కడెక్కడ డేటా ఉందో ఐడెంటిఫై చేసి ఆ డేటా నోట్స్ లో నా ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ అప్లై చేస్తాం. రైట్. కరెక్ట్. ఇప్పుడు మనకి ఒరాకిల్ డేటాబేస్ లాగా వర్క్ అవ్వదు. దిస్ వర్క్ డిఫరెంట్లీ. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ మీద ఎగ్జాంపుల్ తీసుకుంటే అప్పుడు వర్కౌట్ అవుతుంది అనమాట. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ ఏంటంటే నీ డేటా అనేది ఒకటే మిషన్ లో ఉండదు. ఓకే. ఫస్ట్ థింగ్ అది స్ప్లిట్ అయ్యి ఇట్ విల్ బి సేవ్డ్ అక్రాస్ ద క్లస్టర్. స్ప్లిట్ అయ్యి ఒక్కొక్క చిన్న చిన్న బ్లాక్స్ గా ఏర్పడి నీకు మీ క్లస్టర్ లో ఎన్ని మిషన్స్ ఉంటాయో అన్ని మిషన్స్ లోనూ నీకు సేవ్ అయి ఉంటది అనమాట అది. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఆ డేటాలో నువ్వు ఏదైనా ETL రన్ చేయాలనుకుంటున్నావు. ETL అంటే ETL అనకూడదు దాన్ని మనము బేసిక్ గా సమ్ అప్లికేషన్ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. ఓకే. సో ఆ ఫైల్ ఉంది. ఆ ఫైల్ పైన మనము వర్డ్ కౌంట్ అనేది మన ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నాం. సో వర్డ్ కౌంట్ లో ఏంటి, వర్డ్స్ ఒక్కొక్క వర్డ్ ఎన్నిసార్లు ఆ ఫైల్స్ లో ఉంది అంటే ఎన్ని టైమ్స్. లెట్ సపోజ్ ఇప్పుడు టెస్ట్ అనేది వర్డ్ అనుకోండి. టెస్ట్ అనే వర్డ్ ఎన్నిసార్లు అక్కరైంది ఫైల్స్ లో అనేది మన రిక్వైర్మెంట్. అది మనకు అనుకోవాల. ఓకే. సో దానికి ఏం చేస్తామంటే మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ రాస్తాం మనం. ఓకే. సో మ్యాప్ లో ఒక లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తాం, రెడ్యూస్ లో ఒక లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే. లాజిక్ అంటే ఒక పార్ట్ ఆఫ్ లాజిక్ మ్యాప్ లో రాస్తాము, ఇంకో పార్ట్ ఆఫ్ లాజిక్ రెడ్యూస్ లో రాస్తాం అన్నమాట. క్లియర్ గా ఉందా? సో మ్యాప్ లో ఏం చేస్తాము, ఫైల్ రీడ్ చేసి మనం లైన్స్ ని స్ప్లిట్ చేసి వర్డ్ ని ఒక్కొక్క వర్డ్ ని ఒక్కొక్క ఎంటిటీగా ఒక్కొక్క కౌంట్ దాన్ని ఏమంటారు అక్యుములేటర్ గా మనము చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. దానికి సంబంధించిన కోడ్ రాస్తాం. రెడ్యూస్ లో ఏం చేస్తాము, మ్యాపర్ నుంచి ఏదైతే అవుట్పుట్ వస్తుందో, మ్యాపర్ లో ఏమేమి అవుట్పుట్ వస్తుంది, హరి 1, తర్వాత తేజు 1, సునీల్ 1 అలా అవుట్పుట్ వస్తుంది అనమాట. ది వర్డ్. సో అలా వర్డ్స్ ప్రతి ఒక్క వర్డ్ కి ఒక్కొక్క కౌంటర్ వస్తుంటది. సో రెడ్యూస్ లో ఏం చేస్తుంది, వాటిలో వచ్చే కౌంటర్ అంతా తీసుకొనేసి దాన్ని గ్రూప్ బై కీ చేస్తుంది అనమాట. గ్రూప్ బై కీ చేసినప్పుడు హరి అనే వర్డ్ మనకు మల్టిపుల్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఇంకో వేరే డేటా నోడ్లో ఉండొచ్చు, అన్నిట్లోనూ ఉండొచ్చు. సో అన్నిట్లోనూ వచ్చిన డేటాని కన్సాలిడేట్ చేస్తుంది అక్కడ కదా, చేసి గ్రూప్ బై చేస్తున్నాం మనం. గ్రూప్ బై చేసినప్పుడు హరి అనే వర్డ్ మొత్తం ఎన్నిసార్లు వచ్చింది అనేది అక్కడ నీకు నంబరు కౌంట్ చేసిద్ది అనమాట. సో దానికి సంబంధించిన లాజిక్ మనం రెడ్యూసర్ లో రాస్తున్నాం. ఓకే. సో ఆ మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రాము ఎక్కడ రన్ అవుతున్నాయి అంటే మనకి డేటా నోలో రన్ అవుతున్నాయి కదా. సో హడూప్ యొక్క ఫీచర్ ఏంటి, హడూప్ ఏంది, ఒక మిషన్ లో మనము డేటా పెట్టాం ఫస్ట్ థింగ్. సో ఆ డేటాని డిస్ట్రిబ్యూట్ చేస్తాం, డివైడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాం, డివైడ్ అండ్ కాంకర్ కదా. డివైడ్ చేసి మనం డిఫరెంట్ డేటా నోట్స్ లో పెడతాం. తర్వాత ఇంకో ఫీచర్ ఏంటి, వీల్ మేక్ ద అప్లికేషన్ లాజిక్ లోకల్ టు ద డేటా. అది సెకండ్ ఫీచర్. మన డేటా ఎక్కడైతే ఉంటుందో అక్కడే మన
బిజినెస్ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట ఆ మిషన్ లోనే. Yeah. అది ఇంకో ఫీచర్. సో దానివల్ల మనకి హడూప్ అనేది చాలా ఫాస్ట్గా రన్ అవుద్ది. అంటే ఒక్క మిషన్ లో మన డేటా పెట్టి 1 GB ఫైల్ పెట్టి దాంట్లో వర్డ్ కౌంట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి లెట్ సపోజ్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ టేకింగ్ 30 minutes. ఓకే, మనం ఇలా డివైడ్ చేసి ఫైల్ని స్ప్లిట్ చేసి బ్లాక్స్గా డివైడ్ చేసి క్లస్టర్లో అక్రాస్ మనం పెట్టి మనం రన్ చేస్తే కన్నా ఆ మిషన్స్ అన్ని ప్యారల్గా రన్ అవుతాయి కదా. ప్యారల్గా రన్ అయినప్పుడు నీకు అప్పుడు వచ్చే ఎంత టైం తీసుకుంటుంది రన్ చేసుకోనికి, అంటే ఈ వర్డ్ కౌంట్ ప్రోగ్రామ్ మనము వర్డ్ కౌంట్ ప్రోగ్రామ్ ఎంత టైం తీసుకుంటుంది అంటే ఇట్ విల్ టేక్ 1 minute కదా. 30 minutesకి 1 minute డిఫరెన్స్ ఏంటంటే సో దీస్ మిషన్స్ ఆర్ వర్కింగ్ ప్యారలల్ ఆన్ ద డేటా. ఓకే, సో మనకు రెండు ఫ్యూచర్, ఫస్ట్ మీకు రెండు ఫ్యూచర్లో అవి మీకు అండర్స్టాండ్ అవ్వాలి. ఫ్యూచర్లో ఇంపార్టెంట్. మీ ఫ్యూచర్ అండర్స్టాండ్ చేసుకున్నారంటే కన్నా మీకు హడూప్ ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అర్థమైనట్టే ఇంకా. ఓకే, సో మనకి హెచ్డిఎఫ్ఎస్ అనేది ఒక కాంపోనెంట్, మ్యాప్ రెడ్యూస్ అనేది ఇంకో కాంపోనెంట్. హెచ్డిఎఫ్ఎస్ విల్ డీల్ విత్ హౌ ద డేటా హ్యాస్ టు బి మెయింటైన్డ్ ఆర్ మేనేజ్డ్. ఓకే, సో మనం డేటాని హెచ్డిఎఫ్ఎస్లో అదేం చేస్తుందంటే మనం డేటాని మనం ట్రాన్స్ఫర్ చేయాలన్న హెచ్డిఎఫ్ఎస్లోకి ఆర్ వాంట్ టు రీడ్ ద డేటా బ్యాక్ అంటే అప్పుడు మనకి హెచ్డిఎఫ్ఎస్లో నేమ్ నోడ్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ సమ్ జాబ్ then map reduce component will come into the picture. ఓకే, సో దాంట్లో మాస్టర్ వచ్చి జాబ్ ట్రాకర్. ఓకే, ఇవన్నీ స్లేవ్స్ అన్నమాట. సో ఎక్కడ రన్ అవుతాయి అంటే ప్రతి ఒక్క డేటా నోడ్లో రన్ అవుతాయి. ఎక్కడైతే డేటా ఉంటుందో ఆ నోడ్లోనే ఆల్రెడీ రన్ అవుతుంటాయి, దాన్ని యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో జాబ్ ట్రాకర్ ఏం చేస్తుంది, ఏవైతే మనము అప్లికేషన్ లాజిక్ మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్స్ మనము రన్ చేయాలనుకుంటున్నామో అవి తీసుకొని వాటిని టాస్క్ ట్రాకర్ని డిలీట్ చేస్తుంది అన్నమాట. టాస్క్ ట్రాకర్ ఏం చేస్తుంది, టాస్క్లు క్రియేట్ చేస్తుంది. ఓకే, ఒక్కొక్క మిషన్లో ఒక్కొక్క టాస్క్ అలా క్రియేట్ చేస్తుంది అన్నమాట. క్రియేట్ చేసి నీకు ఆ టాస్క్ అన్ని పర్ఫామ్ చేసిద్ది. సో టాస్క్ ఏమంటే మ్యాప్ రెడ్యూస్ టాస్క్లు. ఓకే, ఆ మ్యాప్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడం, రెడ్యూస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడము టాస్క్లు అన్నమాట. సో ఎగ్జిక్యూట్ చేసి వచ్చిన రిజల్ట్ని కన్సాలిడేట్ చేసి మనకి బ్యాక్ మనకు అవుట్పుట్ ఇస్తాయి అన్నమాట. సో ఈ విధంగా వర్క్ అవుతుంది నీకు హడూప్ అనేది. క్లియర్? ఓకే, సో నౌ కమింగ్ టు ద యాక్చువల్ టాపిక్. సో యాక్చువల్ టాపిక్లోకి వస్తే హైవ్ అనేది ఇంకొక ఫ్రేమ్వర్క్ అన్నమాట. హడూప్ అనేది ఒక ఫ్రేమ్వర్క్, హైవ్ అనేది ఇంకో ఫ్రేమ్వర్క్. సో హైవ్ అనేది ఫేస్బుక్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారనమాట. సో ఫేస్బుక్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే నేను జావా ప్రోగ్రామ్ రాయడము చాలా కాంప్లెక్స్గా ఉంది, సో రాదర్ దాన్ అవి అలా కాకోకుండా వై డోంట్ వి రైట్ ఎస్క్యూఎల్ అండ్ గివ్ ఇట్ టు ద ఫ్రేమ్వర్క్. ద ఫ్రేమ్వర్క్ విల్ క్రియేట్ ద మ్యాప్ అండ్ రెడ్యూస్ ప్రోగ్రామ్స్ and it will run those map reduce program in the Hadoop cluster. సో అని వాళ్ళు ఆలోచించారనమాట. ఆలోచించి వాళ్ళు ఏం చేశారంటే హైవ్ అనే ఫ్రేమ్వర్క్ని డెవలప్ చేశారు. హైవ్ అనే ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుందంటే మనము డైరెక్ట్ క్వరీ ఇస్తాం. క్వరీ ఇస్తే ఏం చేస్తుంది అంటే ఆ క్వరీని ఈ హైవ్ ఎగ్జిక్యూషన్ ఇంజిన్ నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హైవ్ అనేది ఏం చేసేది అంటే దాన్ని మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్గా మార్చిద్ది అనమాట. మార్చి దాన్ని హడూప్ క్లస్టర్ మీద రన్ చేస్తుంది. ఓకే, రన్ చేసి వచ్చిన అవుట్పుట్ మరి హైవ్ ఇంటర్ఫేస్లో మనకి కమాండ్ లైన్ ద్వారానో లేకపోతే ఇంకా ఏదైనా కనెక్టింగ్ ఉన్నామో దానికి మనకి చేరవేస్తుంది అనమాట. ఓకే, సో హైవ్ అనేది ఇట్ విల్ సిట్ ఆన్ టాప్ ఆఫ్ హడూప్ మీదనే ఉంటుంది అనమాట. బేసిక్గా అది ఇంకో ఫ్రేమ్వర్క్, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ద హడూప్. ఓకే, ఇట్స్ ఏ అదర్ ఫ్రేమ్వర్క్ విచ్ విల్ రన్ ఆన్ టాప్ ఆఫ్ హడూప్. ఓకే, సో లెట్స్ సపోజ్ మనం ఇక్కడ క్వరీ ఇచ్చామనుకోండి హైవ్లో.
సో ఫస్ట్ క్వరీ ఇచ్చినప్పుడు దీనికి హైవ్కి కూడా ఒక మాస్టర్ ఉంటాడు అనమాట, దాన్ని డ్రైవర్ అంటారు ఇక్కడ. ఓకే, ఈ ఫ్రేమ్వర్క్ సపరేట్, ఈ ఫ్రేమ్వర్క్ సపరేట్, డోంట్ మిక్స్ ఇట్. ఓకే, ఈస్ 2 ఫ్రేమ్వర్క్స్ ఆర్ సపరేట్. సో మనం క్వరీ ఇచ్చినప్పుడు డ్రైవర్కి వెళ్తుంది అనమాట. డ్రైవర్ ఏం చేసిద్ది, ఇట్ విల్ గో టు ద కంపైలర్. కంపైలర్కి వెళ్ళి అది మనం ఇచ్చిన క్వరీ సింటాక్టికల్గా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఓకే ఓకే, సో సింటాక్టికల్ కరెక్ట్గా ఉందంటే గిన దెన్ ఇట్ విల్ గివ్ ద ప్లాన్. సో ప్లాన్ ఇస్తుంది అనమాట, ఏమేం పర్ఫామ్ చేయాలని. సో నీకు ప్లాన్ ఇవ్వడానికంటే ముందు ఏం చేసిద్ది అంటే ఇది మెటా స్టోర్కి వెళ్తుంది. ఓకే, మెటా స్టోర్కి వెళ్ళినప్పుడు ఏం చేసిద్ది, మెటా స్టోర్లో ఏముంటుంది, టేబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లెట్స్ సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ ఏబిసి అని అని ఇచ్చారనుకోండి. మనకి ఫస్ట్ ఏబిసి అనే టేబుల్ అనేది మనకి ఆ మెటా స్టోర్లో ఎగ్జిస్ట్ అయి ఉండాలి, క్రియేట్ అయి ఉండాలి. దెన్ ఓన్లీ యువర్ క్వరీ విల్ కంపైల్ సక్సెస్ఫుల్లీ ఆర్ ఎల్స్ ఇట్ విల్ ఫెయిల్. అంతే కదా. సో ఫస్ట్ మన క్వరీ ఇస్తానే డ్రైవర్ ఏం చేస్తుంది, మనకి ప్లాన్ ఇవ్వమని ఇన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట కంపైలర్ని. సో కంపైలర్ ఏం చేస్తుంది, కంపైలర్ ఏం చేస్తుంది అంటే అది సింటాక్టికల్ కరెక్ట్గా ఉందా లేదా వెరిఫై చేస్తుంది. In addition to that, it will go and check whether whatever the table you have used in the query exists in the meta store or not as part of compilation. ఆ కంపైలేషన్ ప్రాసెస్లోనే ఇవన్నీ వెరిఫై చేస్తుంది అనమాట. సో వెరిఫై చేసి తర్వాత దెన్ ఇట్ విల్ సెండ్ ద ప్లాన్ ఇస్తుంది అనమాట. సో ప్లాన్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తుంది, దెన్ ఇట్ విల్ సెండ్ దట్ ప్లాన్ టు ద ఎగ్జిక్యూషన్ ఇంజిన్. ఓకే, సో ఎగ్జిక్యూషన్ ఇంజిన్ ఏం చేస్తుంది, ఇట్ విల్ క్రియేట్ ద మ్యాప్ అండ్ రెడ్యూస్ ప్రోగ్రామ్స్. క్రియేట్ చేస్తుంది అనమాట. క్రియేట్ చేసిన తర్వాత ఆ మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రాముల్ని సో ఇట్ విల్ సెండ్ టు ద జాబ్ ట్రాకర్ టు ఎగ్జిక్యూట్. సో జాబ్ ట్రాకర్ ఏం చేస్తుంది, ఆ మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రాములు ఏదైతే డెలిగేట్ చేసిందో వాటిని ఈ ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ ప్రకారము ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఎగ్జిక్యూట్ చేసి దాని నుంచి వచ్చిన జాబ్ యొక్క అవుట్పుట్ని తర్వాత ఎగ్జిక్యూషన్ ఇంజిన్కి ఇస్తుంది. ఓకే, ఎగ్జిక్యూషన్ ఇంజిన్కి వచ్చిన తర్వాత నీకు డైరెక్ట్గా డ్రైవర్ నుంచి ఆ రిజల్ట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ మీద అయిపోతే నేను అడుగుతాను. ఈ మెటా స్టోర్ లో మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏబిసి అని అన్నారు కదా, సో ఇట్స్ టేబుల్. ఆ ఏబిసి స్టోర్ ఇన్ఫర్మేషన్ ఎవరు మెటా స్టోర్ లో స్టోర్ చేస్తారు? హైవ్కి వాటి యొక్క మెటా స్టోర్ ఓన్ గా ఉంటుంది. కరెక్టే. ఇప్పుడు సపోజ్ నేను ఆ టేబుల్ ఉండాలని రూల్ ఏం లేదు కదా. సపోజ్ నైకీ ఎంప్లాయీ డేటా అనేది టేబుల్. ఓకే, సో ఈ మెటా స్టోర్ లో నైకీ ఎంప్లాయీ డేటా అనేది ఎలా స్టోర్ చేసి ఉంటుంది అంటే సపోజ్ థౌజండ్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి కదా. సో మీరు మీ బ్యాక్గ్రౌండ్ జావానా, ఈటీఎల్, ఎస్క్యూఎల్ అనేది సీక్వెల్ ప్రోగ్రామింగ్, జావా ప్రోగ్రామింగ్. ఓకే, సో ఇప్పుడు మీరు ఎస్క్యూఎల్ ఒరాకిల్ డేటాబేస్ తీసుకున్నారు అనుకోండి. ఒరాకిల్ డేటాబేస్ లో మీరు టేబుల్ క్రియేట్ చేయకముందే ఆ టేబుల్ మీద ఆపరేషన్ చేసేకి వెళ్తారా? మేము క్రియేట్ చేసి వెళ్తాం. సో ఇక్కడ కూడా అంతే, మెటా స్టోర్ లో మనము టేబుల్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, అంటే మనమే క్రియేట్ చేయాలి, మన రెస్పాన్సిబిలిటీని అది. సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇట్ అంటే ఇప్పుడు ఇలా చేస్తామంటే ఇప్పుడు హెచ్డిఎఫ్ఎస్ డైరెక్టరీస్ అన్ని ఉంటాయి కదా, డేటాని ఇక్కడ సేవ్ అయి ఉంటుంది. అవును. సో మనం చెప్పాం కదా, మన రా డేటాని సేవ్ ఇక్కడే చేస్తాము, తర్వాత దాన్ని స్ట్రక్చర్ డేటాని కూడా ఇక్కడే సేవ్ చేస్తాము, అంత డేటా అంతా ఇక్కడే పెడతాం అనమాట. సో ఇది జంక్ డేటా మీరు అనేది అంటే హడూప్, ఈ హెచ్డిఎఫ్ఎస్, ఈ డేటా నోట్స్ లో రా డేటా ఉంటుంది. ఓకే, సో అది టేబుల్ ఫార్మాట్ లో చేయడానికి హైవ్ యూజ్ చేస్తాం. టేబుల్ ఫార్మాట్ మనం చేయము, అక్కడేం నీకు డేటా అనేది కన్వర్ట్ అవ్వదు బేసిక్ గా, జస్ట్ రిప్రజెంటేషన్ బేసిక్ గా. సో మనం ఏం చేస్తామంటే టేబుల్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, ఆ డేటా అయితే ఏదైతే ఉంటుందో ఆ డేటా మీద మనం టేబుల్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఈ డేటా అనేది హెచ్డిఎఫ్ఎస్ లో మనము ఏ టైప్ ఆఫ్ డేటానే పెట్టచ్చు. స్ట్రక్చర్ డేటా పెట్టచ్చు, సెమీ స్ట్రక్చర్డ్ డేటా పెట్టచ్చు, అన్స్ట్రక్చర్డ్ డేటా పెట్టచ్చు. ఓకే, సో అన్స్ట్రక్చర్డ్ డేటా అంటేనా ఇమేజెస్ కానీ తర్వాత ఆడియో ఫైల్స్ కానీ వీడియో ఫైల్స్, ఇవన్నీ అన్స్ట్రక్చర్డ్ డేటా. అంటే నువ్వు అది
రా డేటా దాన్ని నువ్వేం చేయలేవు అనమాట బేసిక్గా. ఓకే, ఇంకో డేటా కూడా ఉంటుంది, సెమీ స్ట్రక్చర్ డేటా. ఇప్పుడు జేసన్ డేటా ఉంటుంది, XML ఫైల్స్ ఉంటాయి, ఇవన్నీ సెమీ స్ట్రక్చర్ డేటా అనమాట. ఓకే. స్ట్రక్చర్ డేటా ఎలా ఉంటుందంటే మనకు సిఎస్వి ఫైల్స్ కానీ, తర్వాత టెక్స్ట్ ఫైల్స్ కానీ, ఇవన్నీ స్ట్రక్చర్ డేటా అన్నమాట. ఓకే, ఫైన్. సో క్లియర్గా ఉందా ఇప్పుడు? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన హైవ్ అనేది అన్స్ట్రక్చర్డ్ డేటా మీద వర్క్ అవ్వదు. మీరు హైవ్ టేబుల్ క్రియేట్ చేసినా కానీ అన్స్ట్రక్చర్డ్ డేటా మీద దెర్ ఈస్ నో యూజ్. సో హైవ్ అనేది ఎప్పుడు స్ట్రక్చర్డ్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా మీద మాత్రమే పని చేసిద్ది అనమాట. ఓకే, సెమీ స్ట్రక్చర్డ్ అంటే చెప్పాం కదా, జేసన్ డేటా అని సెమీ స్ట్రక్చర్డ్ అంటారు. సో వాటి మీద కూడా నీకు హైవ్ వర్క్ అవుతుంది. నువ్వు యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ ద టేబుల్ ఆన్ టాప్ ఆఫ్ దట్ టైప్ ఆఫ్ డేటా ఆల్సో. హైవ్ XML, JSON, XML టేబుల్ స్ట్రక్చర్. Yep. డేటా, ఆ స్ట్రక్చర్ డేటా. సెమీ స్ట్రక్చర్ డేటా. Semi structured data is nothing but XML and JSON, and structured data means table, CSVs కానీ టెక్స్ట్ ఫైల్స్ కానీ ఇంకా సమ్ డేటా ఫార్మాట్స్ ఉన్నాయన్నమాట. అవర్ పార్కే, తర్వాత సీక్వెన్స్ ఫైల్ ఫార్మాట్, బైనరీ ఫైల్ ఫార్మాట్, దేర్ ఆర్ డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్. ఓకే, అన్ని స్ట్రక్చర్డ్ కిందకి వస్తాయి అవన్నీ. ఓకే, ఆ ఫార్మాట్స్ అని ఫైల్ ఫార్మాట్స్ నేను లేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ, సో మీరు కేటగిరైజ్ చేసుకున్నారు అనుకోండి టైప్స్ ఆఫ్ డేటా మనం చూస్తే గన మనకి 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో అన్స్ట్రక్చర్డ్ డేటాను, సెమీ స్ట్రక్చర్డ్ డేటా, స్ట్రక్చర్డ్ డేటా. ఓకే, ఎగ్జాంపుల్స్ వచ్చి అన్స్ట్రక్చర్డ్ డేటా ఎగ్జాంపుల్ వచ్చి మనకు ఈ ఆడియో క్లిప్స్ కానీ, తర్వాత ఇమేజెస్ కానీ. సో దెర్ ఈస్ నో స్ట్రక్చర్ ఫర్ ఇట్, అంతే కదా. ఆ డేటాకి మనం ఏం చేయలేం, బయటికి స్ట్రక్చర్ ఉండదు, ఎలా పడితే అలా ఉంటాయి. సో సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటే there will be some meaningful information like JSON data, XML data will fall under that category. Okay, structured data అంటే completely like readable format లో ఉండే డేటా అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనకి అన్స్ట్రక్చర్డ్ డేటా ఉందనుకోండి, కంప్లీట్ అన్స్ట్రక్చర్డ్ డేటా అని మనం ఏం చేస్తామంటే దాంట్లో నుంచి మనకు కావాల్సిన డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని స్ట్రక్చర్ ఫార్మాట్లో పెడతాం అనమాట. పెట్టిన తర్వాత then we will create a table on top of that data in Hive. Okay. మన డేటా అనేది అన్ని మనకి మామూలుగా ఎంటర్ప్రైజ్ లెవెల్లో డేటా అనేది డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ ఫార్మాట్ డేటాగాను వస్తుంటది. సో మనం ఏంటంటే అప్పుడు అన్స్ట్రక్చర్డ్ డేటా ఫార్మాట్ లో వచ్చినా కానీ మనం ఏం చేస్తామంటే దాంట్లో ఏదైతే మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాటికి మాత్రమే మనం క్యాప్చర్ చేసి స్ట్రక్చర్ డేటా కింద పెట్టేస్తాం అన్నమాట. తర్వాత మనం హైవ్ టేబుల్ క్రియేట్ చేస్తాం. ఓకే, క్లియర్ గా ఉందండి? ఓకే. యప్. సో హైవ్ మెటాస్టోర్లో విల్ హ్యావ్ ఆల్ ద టేబుల్స్. లైక్ మనం ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ దెమ్. మనం క్రియేట్ చేసింది అనమాట. సో మనం SQL MySQL ఆర్ ఒరాకిల్ డేటాబేస్లో మనం క్రియేట్ టేబుల్ ఎలా చేస్తామో similar way we have to create the tables here in the Hive also. Okay, so ఎలా ఉంటదంటే సో ఇలా సో yeah, some reason I'm not able to connect those missions.
సో నౌ మనం హై వన్ ఇప్పుడు కమాండ్ లైన్లోకి వెళ్ళి హై వన్ కొడితే కన్నా మనకి హై ఓపెన్ అయిపోద్ది అనమాట. సో హై ఓపెన్ అయిన తర్వాత సో నౌ హై ఇంజిన్ ఈస్ యాక్టివ్, ఇట్ ఈస్ రెడీ టు యాక్సెప్ట్ ద వాట్ ఎవర్ రిక్వెస్ట్ యూ వాంట్ టు గివ్ ఇట్ టు ఇట్. ఓకే, సో సో ఇప్పుడు మన దాంట్లో ఎంటీగా ఉంటుంది, ఎందుకంటే ఏమీ లేవు కాబట్టి. సో డిఫాల్ట్ అనేది ఒకటి ఉంది, సో దాంట్లో వి డిడ్ంట్ క్రియేట్ ఎనీథింగ్. సో ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఆన్ some data, first you have to create the table on top of it. ఓకే, ఆ డేటా ఎలా ఉంది, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది అని బేస్ చేసుకొని మనం టేబుల్ క్రియేట్ చేయాలన్నమాట. సో క్రియేట్ టేబుల్ మనకి హై డాక్యుమెంటేషన్లోకి వెళ్తే so create table. So we have to create the tables. First we have to create the tables. Okay, to work on that any data you have to create a table. For creating table also you need the data first. నీ దగ్గర డేటా ఉండాలి. సో నాగేష్ అన్న చెప్పనా? ఓకే, ఏదైనా శాంపుల్ డేటా లోడ్ చేసి టేబుల్ క్రియేట్ చేసి ఇస్తావా వీళ్ళకి? సరే, క్లస్టర్ మరి ఉంటుంది, ఇది మరి వేరే క్లస్టర్ ఉన్నా? సేమ్ క్లస్టర్లోనే, ఈ క్లస్టర్ రన్ అవుతుంటుందిలేండి, చిన్నది స్పిన్ అప్ చేశాను. ఓకే అన్న, ఒకసారి నాకు అది మరి పెమ్ ఫైల్ కావాలి కదా. ఓ యా, పెమ్ ఫైల్ నేను మీకు ఎలా షేర్ చేయొచ్చు? పెమ్ ఫైల్ ప్లస్ లాగిన్ క్రెడెన్షియల్స్ కూడా కావాలి. పెమ్ ఫైల్ ఉంటే సరిపోద్ది. పెమ్ ఫైల్ సరిపోతుంది. అవును, పెమ్ ఫైల్ యూజ్ చేసి మీరు డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వచ్చు. పెమ్ ఫైల్ వాట్సాప్ పంపించచ్చా? S3 బకెట్ కూడా ఇవ్వండి. ఏ బకెట్ క్రియేట్ చేసా S3 బకెట్ యాక్సెస్ ఉంటుంది నాకు. S3 బకెట్ కావాలంటే నీకు కీస్ కావాలి, AWS కీస్ కావాలి. అవునవును. సో నేను AWS కీస్ క్రియేట్ చేస్తాను మీకు. మీరు ఏం చేస్తారంటే మీరు టేబుల్ ఒకటి క్రియేట్ చేయండి. ఒక S3 బకెట్ లో శాంపుల్ డేటా ఒకటి క్రియేట్ చేయండి. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఇన్పుట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి ఇన్పుట్ లో మనం ఏం చేస్తామంటే వాళ్ళకి యాజ్ పార్ట్ ఆఫ్ ప్రాక్టీస్ మనం మల్టిపుల్ ఫైల్స్ పెడదాం దాంట్లో. అంటే మూవీస్ డేటా గానీ, తర్వాత ఇంకా ఏదైనా జస్ట్ డౌన్లోడ్ చేశాను, టెస్ట్ డేటా ఉంది, మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. ఓకే, అవన్నీ అప్లోడ్ చేద్దాము అందులో S3లో. S3 లోకి అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళకి టాస్క్లు ఇవ్వండి అకార్డింగ్లీ. ఓకే అన్న. టాస్క్ ఎలా ఇస్తారంటే కాపీ ద డేటా టు రెస్పెక్టివ్ బకెట్స్ అండర్ యువర్ నేమ్. ఇప్పుడు బకెట్లోకి వెళ్ళి వాళ్ళని వాళ్ళ పేరుతో ఒక్కొక్క బకెట్ క్రియేట్ చేయమని చెప్పండి, ఫోల్డర్ క్రియేట్ చేయమంటే బకెట్ లో ఆ ఫోల్డర్ లో వాళ్ళు ఈ డేటా వాళ్ళు కాపీ చేయాలి. ఒక్క ఫైల్ కాపీ చేయాలంటే ఎలా చేస్తారు, మల్టిపుల్ ఫైల్స్ కాపీ చేయాలంటే ఒకటేసారి ఎలా చేస్తారు. సరే అన్న. రికర్సివ్ మనం వాడతాం కదా కాపీ డేటా, రికర్సివ్ ఆ ఎగ్జాంపుల్స్ ఉండేటట్లు మీరు ఒకటి క్రియేట్ చేయండి. తర్వాత ఒక హైవ్ లో ఒక టేబుల్ క్రియేట్ చేయండి. అదే మన డేటా, మూవీ డేటా కానీ ఇంకో డేటా కానీ క్రియేట్ చేసి వాటికి మనం ETL మనము ఏమి ఇద్దాము అనేది మనం డిసైడ్ అవుదాము. సో వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఏం చేస్తారంటే మీరు డేటాబేస్ క్రియేట్ చేయండి. ఓకే అన్న. క్రియేట్ డేటాబేస్ కదా హరి. ఇప్పుడు నా డేటాబేస్ ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, యూజ్ హరి అండ్ క్రియేట్ ద టేబుల్స్. అక్కడ మీరు టేబుల్ క్రియేట్ చేయండి. ఓకే అన్న. ఓకే, సేమ్ మనం ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా మనం S3 బకెట్ లో ఎలా చేస్తున్నామో ఇక్కడ కూడా హైవ్ లో కూడా మనం ఒక్కొక్క దాంట్లో మీరు డేటాబేస్ క్రియేట్ చేసి ఒక్కొక్క యూజర్, అదే ఒక్కొక్క పర్సన్. సో దాంట్లో మీరు టేబుల్స్ క్రియేట్ చేయండి. బై దట్ నో వన్ విల్ బి ఇంటర్ఫేట్ విత్ యువర్ టేబుల్స్. ఓకే, నేను ETL టాస్క్ ఇస్తాను. అంటే ETL టాస్క్ ఏమి ఇవ్వను ప్రస్తుతానికి. మీరు ఫస్ట్ ఇనిషియల్ గా క్రియేట్ టేబుల్ అనే టాస్క్ అన్న మీరు చేయండి. నేను టుమారో నేను క్లాస్కి వచ్చినప్పుడు నేను నెక్స్ట్ హైవ్ అనేది ఏంటి ఇంకా డీప్ డైవ్ చేస్తాను. హైవ్ మనం ఇంకా స్టార్ట్ చేయలేదు, బేసిక్గా మీకు ఆర్కిటెక్చర్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ వర్కింగ్ సెషన్ ఇస్తా. నాగేష్ మీరు
మన హైవ్ సంబంధించిన కొంచెం మెటీరియల్ వీళ్ళ ప్రాక్టీస్ కి మీరు క్రియేట్ చేస్తారా? సరే అన్న. ఓకే, యా. Yeah. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ నేను గ్రూప్ లో పెడతాను. మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా మీరు ఫస్ట్ మీరు మీ సైడ్ నుంచి కూడా మీరు చూడండి ఈరోజు ఏమి విన్నారో. నేను నిన్నటి క్లాస్ ఈరోజు క్లాస్ మీకు లింక్స్ పంపిస్తాను, యూట్యూబ్ లింక్ పంపిస్తాను. మీరు యూట్యూబ్ లింక్లోంచి మీరు చూసుకోవచ్చు అనమాట. మీకు నోట్స్ కూడా నేను ఇస్తాను. సో నోట్స్ మీరు ఎలా చదవాలి ఏంటి అనేది మీ నోట్స్ కూడా ఇస్తాను. ఇక్కడ రాస్తారు బేసిక్గా దాని గురించే ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. But tomorrow I will explain everything. Okay. Yep, I sent you the link. So link lo manaki Hive architecture anta undi. So you guys can go through it. Tomorrow I will explain the topics, like more deep dive into the architecture, and I will explain some other topics. Okay. So మీ ప్రాక్టీస్ కి నేను పెమ్ ఫైల్ క్రియేట్ చేస్తాను, పెమ్ ఫైల్ పంపిస్తాను. పెమ్ ఫైల్ మీరు యూజ్ చేసుకొని డైరెక్ట్ కనెక్ట్ అవ్వచ్చు. కమాండ్ కూడా ఇస్తాను మీకు, ఏ కమాండ్ మీరు టెర్మినల్లో ఎగ్జిక్యూట్ చేస్తే కనెక్ట్ అవుతుందని. సో ఆ కమాండ్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే కానీ టెర్మినల్ నుంచి ఏదో పుట్టి కానీ, పుట్టి అయితే పీపీకే ఫైల్ కావాలి. పీపీకే ఫైల్ కాదు, పీపీకే ఫైల్ అండ్ మీరు ఐపీ అడ్రస్ ఇవ్వాలి. అవునా? మీరు మీరు చెప్పండి నాకు ఏమేమి కావాలో క్లాస్ తర్వాత. ఓకే ఓకే. కానీ అన్న క్లస్టర్ క్రియేట్ చేసినప్పుడు ఓకే, పీపీకే ఫైల్ ఇప్పుడు పెమ్ ఫైల్ పీపీకే కన్వర్ట్ చేయమంటాం మళ్ళీ ఇప్పుడు, అంతే కదా? పెమ్ ఫైల్ ని పీపీకే కన్వర్ట్ చేయొచ్చా? చెయ్యొచ్చు. యాక్చువల్గా ఏమవుతుంది, ఇప్పుడు కనుక నువ్వు ఇంకో వాల్యూ పై క్రియేట్ చేసావు, పీపీకే ఫైల్ క్రియేట్ చేసావు అనుకో, మళ్ళీ అప్పుడు రెండు డిఫరెంట్ అవుతాయి అనమాట కీ పేర్స్. అవి పెమ్ ఫైల్ డిఫరెంట్ అవుతుంది, పీపీకే ఫైల్ డిఫరెంట్ అవుతుంది కీస్. అవును. సో ఆ కేసులో ఏం చేయాలంటే రెండింటిని పెట్టాలి. అప్పుడు ఏం చేయాలి, 2 డిఫరెంట్ క్లస్టర్స్ అయిపోతాయి మళ్ళీ. అలా కాకుండా ఒక క్లస్టర్ వాడుకోవాలంటే కనుక ఈ పెమ్ ఫైల్ ని పీపీకే కన్వర్ట్ చేయొచ్చు. ప్రాసెస్ ఉంటుంది యాక్చువల్ గా. ఓకే. Okay. Yeah, we have in Putigen we have that option, like you can convert the PEM file to PPK. Yeah, yesterday also I pinged in WhatsApp one link actually. Okay, that link have all the things, how to convert PEM file to PPK and how to configure in using Putty also. So if you follow that link, you can convert it PEM file to PPK. Or we can find YouTube video on. చేసి పీపీకే ఫైల్ పెమ్ ఫైల్ రెండు ఇస్తాము. సో బై దట్ యు గైస్ డోంట్ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్. ఓకే ఓకే, ఆల్ రైట్. సో మీ టాస్క్ లో మీకు చెప్పాను కదా, క్లియర్ గా ఉన్నారు టాస్క్. మీకు టాస్క్ లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. మీ టాస్క్ ఏంటంటే యు గైస్ హాస్ టు క్రియేట్ ద ఫోల్డర్ ఇన్ ద S3. I will configure the AWS credentials in the EMR cluster. Credentials ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాను. మీరు S3 బకెట్లోకి వెళ్ళి మీరు ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి మీ పేరుతో. తర్వాత మన నాగేష్ కొన్ని టాస్క్ ఇస్తాడు, అది కూడా చేయండి. తర్వాత హైవ్ మెటా స్టోర్లో మీరు డేటాబేస్ క్రియేట్ చేయండి. ఇప్పుడు క్రియేట్ డేటాబేస్ చేశాం కదా, సేమ్ లైక్ వైజ్ యూ హ్యాస్ టు క్రియేట్ ద డేటాబేస్. ఓకే, టుమారో విల్ గివ్ సమ్ అసైన్మెంట్స్ ఫర్ యూ గైస్. Okay. And also, like when you want to reply your task, right? So given groups actually, okay. So there we can track it easily instead of individual email. So group can see that, right? So
నాగేష్ ఇస్తున్నారా మీకు వీళ్ళు అంటే I think send an individual email to me only. So that's why I'm saying, like, instead of individual me, put in a group. So either me or he can look into that, whenever you find time, right? That's what, సాటర్డే సండేకి మీ వర్కౌట్ చేయండి. అంటే వీక్ డేస్ మీరు కూడా ఆఫీస్కి వెళ్తుంటారు కాబట్టి ఐ డోంట్ థింక్ వీ గైస్ విల్ గెట్ ద టైం. సో నాగేష్ కానీ నేను కానీ సాటర్డే సండే మీ అంటే మీరు చేసిన అవుట్పుట్ అనేది నేను డీటెయిల్గా చూస్తాను అనమాట. మీరు చేస్తేనే దాన్ని ఐ విల్ టేక్ ఇట్ టు ఫర్దర్. మీరు చేయకపోతే నేను ఏం చేయలేను. ఓకే, సో సాటర్డే సండే అయినా వర్కౌట్ చేయండి. ఇన్ కేస్ మీరు ఇంకా చేయకుంటే కన్నా సాటర్డే సండే అయినా మీరు కూర్చొని మీ ఇచ్చే అసైన్మెంట్లని మీరు కంప్లీట్ చేయాలి. ఓకే, that's all for today. Tomorrow I will explain more about the Hive. Okay. Thanks, sir. Yeah, thanks. Yeah.